Good evening, friends. Yes, friends. Is my voice is audible, friends? Good Yes, sir. evening, everyone. Yes, good. So, is it clear now? Any disturbance from my side? Yes, my screen is visible to you, friends. Yes, Yes. sir. Okay, good. So, okay. Try to take one notebook or otherwise a white paper. Okay, no problem. Take one notebook and pen. Yes, write down something. So write down something. Try to concentrate the class. Okay, don't deviate. Okay, వాట్సాప్ ఆపేసేయి, సీరియల్స్ ఆపేసేయండి, టాక్స్ ఆపేసేయండి. మమ్మీ డాడీ టిఫిన్ తిను, అవి ఇవి వద్దు మమ్మీ, క్లాస్ ఇది అని చెప్పండి. క్లాస్ వినండి, తర్వాత ఏదైనా పని చేసుకోండి. నాన్ సెన్స్ పనులు చేస్తే క్లాస్ వినొద్దు. డోంట్ వేస్ట్ యువర్ టైం, అవర్ టైం. దట్స్ ఇట్. ఓకే. సౌండ్ రాకూడదు. ఓకే, సౌండ్ రాకూడదు. బట్ ఐ టేక్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఆఫ్టర్ ద క్లాస్. ఇప్పుడు కాదు, మధ్యలో కాదు. డోంట్ డిస్టర్బ్ ద క్లాస్. ఓకే. సో జనరల్గా మీరు చూడండి, మీకు ఆల్రెడీ వి డిస్కస్డ్ అబౌట్ ఎస్డిఎల్సి ఎస్టర్డే. Yes, we discussed about SDLC. Okay, what is SDLC and the purpose of SDLC? We discussed very clearly yesterday session. Good. Yes, So now, simple words and a simple words, yes. సో ఏదైనా ఒక బిజినెస్ ఉంటుంది. ఎస్ ఎస్. ఆ బిజినెస్కి ఎస్, టోటల్గా మనం రియల్గా చెప్పాలంటే ఆపరేషన్స్ కొన్ని ఉంటాయి. ఎస్ ఎస్. ఈ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో చేయాలి. ఈ ఆపరేషన్స్ అన్ని కూడా ఆన్లైన్లో జరగాలి. సో ఆపరేషన్స్ అంటే ఏంటి సార్? లెట్స్ సే మీరు బిజినెస్, బిజినెస్ నేమ్ ఏంటి? బ్యాంకింగ్ అనుకోండి. బ్యాంకింగ్ అంటే ఆపరేషన్స్ వేరేలాగా ఉంటాయి, ట్రాన్స్ఫర్, విత్డ్రాల్ అవి. లేదు లేదు, నాది సింపుల్గా ట్రావెల్ బిజినెస్ అంటే అది వేరేలాగా ఉంటుంది, టికెట్స్ బుకింగ్స్. ఓకే, టికెట్స్ రిజర్వేషన్ సంథింగ్ సంథింగ్. ఎస్ ఎస్. ఓకే. లేదు లేదు సార్, నేను హెల్త్ కేర్. ఎస్, ఒకలాగా ఉంటుంది ఆ బిజినెస్. లేదు సార్, నేను యాక్చువల్గా సింపుల్ బిజినెస్ సార్, ఈ కామర్స్. ఎస్, అది ఒకలాగా ఉంటుంది. ఎస్, అంటే ఇవన్నీ బిజినెస్లే యాక్చువల్గా. ఈ బిజినెస్లు మొత్తం ఆన్లైన్లో చేయాలి. ఎస్, ఈ బిజినెస్లు మొత్తం ఆన్లైన్లో చేరగాలంటే, ఆన్లైన్లో చేయాలంటే ఎస్, వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీని సంప్రదిస్తాడు. ఎస్ ఎస్. మరి ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో ఎస్, డైరెక్ట్గా ఈ బిజినెస్ మొత్తాన్ని అర్థం చేసుకొని ఎస్, ప్రాజెక్ట్ చేస్తారు. దట్ మీన్స్ వాట్, సాఫ్ట్వేర్ తయారు చేస్తారు. సో జనరల్గా మనం ఈ బిజినెస్ ఎప్పుడైతే ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి బాబు మాకు సాఫ్ట్వేర్ తయారు చేయమని చెప్పారో దాన్నే మనం ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేస్తాం. దట్ మీన్స్ వాట్, ప్రాజెక్ట్. అప్పుడు మనకు ప్రాజెక్ట్ వస్తుంది సాఫ్ట్వేర్ కంపెనీలో. సో ఈ ప్రాజెక్ట్ డీల్ చేసుకోవడానికి డీల్ చేయడానికి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. అది డెవలపర్ ఉంటాడు, టెస్ట్ ఇంజనీర్ ఉంటాడు, నెట్వర్క్ అడ్మిన్స్ ఉంటాడు, సిస్టమ్ అడ్మిన్ ఉంటాడు, క్లౌడ్ ఇంజనీర్, డెవాప్స్ ఇంజనీర్, డిబిఏ, సెక్యూరిటీ ప్రొఫెషనల్స్. సో మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అలాగనమాట. అంటే వాడి బిజినెస్ మన సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చిందంటే దాన్ని ప్రాజెక్ట్ అనుకోవాలి అంతే. ఆ ప్రాజెక్ట్ని చేయడానికి ఎంప్లాయీస్ కావాలా. ఎంప్లాయీస్కి ఏం ఉండాలా? స్కిల్స్ ఉండాలా. స్కిల్స్ ఉండాలా. స్కిల్స్ రావాలంటే ఏం నేర్చుకోవాలా? కోర్స్ నేర్చుకోవాలా. సార్ నేను వర్కింగ్ ఎంప్లాయీ, నేను కూడా కోర్స్ నేర్చుకోవాలి. నువ్వు కూడా నేర్చుకోవాలి బాబు. ఎస్, యూ మస్ట్ లెర్న్ ద కోర్స్, అదర్వైజ్ యూ విల్ నాట్ గెట్ ద స్కిల్స్. స్కిల్స్ ఉంటే నువ్వు ఎంప్లాయీగా ఉంటావు. ఎంప్లాయీగా ఉన్న నువ్వు ఈ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తావు. సో కోర్సు నేర్చుకోకుండా, స్కిల్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్లో నువ్వు పనిచేయటం కుదరదు. ఎస్. ఓకే, గుడ్. సో ఆ విధంగా మనకి స్కిల్స్ కావాలి ఈ ప్రాజెక్ట్లో పనిచేయడానికి. సరే సార్, హౌ టు డెవలప్ దిస్ ప్రాజెక్ట్? ఫస్ట్ క్వశ్చన్. హౌ టు టెస్ట్ దిస్ ప్రాజెక్ట్? సెకండ్ క్వశ్చన్. హౌ టు డెలివర్ దిస్ ప్రాజెక్ట్? థర్డ్ క్వశ్చన్. హౌ టు డెవలప్, హౌ టు టెస్ట్, హౌ టు డెలివర్. దీస్ ఆర్ ఆల్ త్రీ క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్కి ఎస్ ఆన్సర్ ఏంటంటే, సరే, డెవలప్ ఎలా చేయాలో మనం చూడొచ్చు, టెస్టింగ్ ఎలా చేయాలో మనం చూడొచ్చు, బట్ డెలివరీ ఎలా చేయాలో మనం చూడొచ్చు. బట్ హౌ టు డెలివర్, బిఫోర్ టెస్టింగ్, బిఫోర్ డెవలపింగ్. వాట్ ఈస్ దిస్? బిఫోర్ డెవలపింగ్, బిఫోర్ క్రియేటింగ్ ద సాఫ్ట్వేర్, బిఫోర్ టెస్టింగ్ ద సాఫ్ట్వేర్, బిఫోర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్ ఆర్ డెలివరీ ద సాఫ్ట్వేర్, వీ మస్ట్ హ్యావ్ సమ్ ప్లాన్. ఎస్, మనం ఒక ప్లాన్ కూడా ఉండాలి మనకి. ఎస్, యూ మస్ట్ ఫాలో దిస్ సమ్ ప్రాసెస్. ఇవన్నీ జరగాలంటే ఒక ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. ఆ ప్రాసెస్సే
సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఓకే, ఈ ప్రాసెస్ ఫాలో అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏం సార్? సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అంతే. This is the process which is used to is create, test and develop and deliver a working software to the client. అంతే, దానికోసం ఎస్డిఎల్సి వాడతాం. సో ఇన్ ఎస్డిఎల్సి వీ హ్యావ్ అ డిఫరెంట్ ఫేజెస్. ఇన్ ఎస్డిఎల్సి వీ హ్యావ్ అ డిఫరెంట్ ఫేజెస్. అంటే ఈ ఫేజెస్లో ఏ ఫేజ్లో ఎలా వర్క్ చేయాలి, ఏ ఫేజ్లో ఎలాంటి వర్క్ ఉంటుంది, ఇవన్నీ మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎస్డిఎల్సి కంటైన్స్ సో మెనీ ఫేజెస్. ఆ ఫేజెస్ మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఎస్టర్డే సెషన్ వి డిస్కస్డ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ ఏమంటే సింపుల్గా రిక్వైర్మెంట్ గెదరింగ్ ఆర్ రిక్వైర్మెంట్ కలెక్షన్ ఇస్ సంథింగ్ కాల్డ్. రెండో ఫేజ్ ఏంటి? ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఫేజ్. అది ఎనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఫేజ్ అది. ఓకే ఓకే. సో నెక్స్ట్ ఫేజ్ ఏంది? డిజైన్ ఫేజ్. డిజైన్ డిజైన్. సో ఈ విధంగా ఫేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఇలాంటి ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో ఇలాంటి వర్క్ చేయాలి, సెకండ్ ఫేజ్లో ఇలా చేయాలి, థర్డ్ ఫేజ్లో ఇలా చేయాలి. సో అంటే రిక్వైర్మెంట్ గేదరింగ్, రిక్వైర్మెంట్ కలెక్షన్ అంటే ఎస్, బిజినెస్ ఓనర్ నుంచి పూర్తి స్థాయిలో ఈ రిక్వైర్మెంట్ అంతా కలెక్ట్ చేయాలి. సో కలెక్ట్ చేసే వ్యక్తి ఎవరంటే మన సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక వ్యక్తి ఉంటాడు, అతని పేరు బిఏ, బిజినెస్ అనలిస్ట్. ఈజ్ ఎ ప్యూర్లీ ఎ బిజినెస్ గై. ఈ డజంట్ నో ఎనీ టెక్నికల్, ఈ డజంట్ నో ఎనీథింగ్. He doesn't know any technology also. Yes. The business analyst is a person who receives this client business, who understand the client business, who, uh, something called create a document. Otherwise, create a document. That document name is BRS. సో క్లయింట్ బిజినెస్ ఏంటి, క్లయింట్ బిజినెస్ ఎలా నడుస్తుంది, అసలు క్లయింట్ ఏం కావాలని కోరుకుంటున్నాడు, క్లయింట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, అసలు అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో తయారు చేస్తాడు. ఎవరు? బిఏ. అంటే బిఏనే చేస్తాడా? బిఏ. దీనికి ఒక టీం ఉంటుంది యాక్చువల్గా. 2 3 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఉండొచ్చు, ఒక సింగిల్ మెంబర్ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ ద ఆర్గనైజేషన్ స్టాండర్డ్స్, బేస్డ్ ఆన్ ద క్లయింట్. సరే ఓకే. ఈ విధంగా బిఏ ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాడు. తయారు చేసిన ఈ డాక్యుమెంట్ని నెక్స్ట్ లెవెల్ టీం తీసుకునేది. బట్ ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ డాక్యుమెంట్ కొన్ని కంపెనీలో ఒకలాగా పిలుస్తారు, కంపెనీస్లో మరొకలాగా పిలుస్తారు. సో ఆఫ్టర్ క్రియేటింగ్ దిస్ డాక్యుమెంట్, దిస్ విల్ బి సెంట్ ఫర్ రివ్యూ టు ద క్లయింట్. అంటే రివ్యూ చేయాలన్నమాట. ఎవరు? క్లయింట్ చేయాలి. క్లయింట్ రివ్యూ చేయాలి డాక్యుమెంట్. దట్ మీన్స్ వాట్? వెదర్ దిస్ డాక్యుమెంట్స్ కంటైన్స్ ఇన్ అ ప్రాపర్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఆర్ నాట్. లేకపోతే నేను ఇచ్చింది ఒకటైతే వీడు ఒకటి రాసాడా? అలా కూడా ఉంటుంది అనమాట. ద ప్రాపర్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్ ఆర్ నాట్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్, మిస్టేక్, వెంటనే క్లయింట్ డైరెక్ట్ కాల్, హే బిఏ, బిజినెస్ అనలిస్ట్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? యూ రోట్ మిస్టేక్స్, యూ డిడ్ మిస్టేక్స్ ఇన్ దిస్ డాక్యుమెంట్స్, ప్లీజ్ ప్లీజ్ కరెక్ట్ ఇట్, ప్లీజ్ రెక్టిఫై ఇట్, ప్లీజ్ రైట్ డౌన్ సంథింగ్ అని మళ్ళీ సజెషన్ చేస్తాడు. అంటే బిఏకి క్లయింట్కి ఎప్పుడు టాక్స్ ఉంటాయి. సరే, క్లయింట్ అంటున్నాడు, క్లయింట్ ఏమో బిజినెస్ ఓనర్కి అసిస్టెంట్లు ఉండరా? ఒక అసిస్టెంట్ ఉంటాడు, అతని పేరే పిఓ, ప్రొడక్ట్ ఓనర్. దాని గురించి నేను తర్వాత చెప్తా. అది ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్వర్క్ చెప్తా, ఇప్పుడు వద్దది. సో డైరెక్ట్గా క్లయింట్ బిఏతో ఏం మాట్లాడడు. సో ద క్లయింట్ ఒక అసిస్టెంట్ ఉంటాడు క్లయింట్కి, వాడే ప్రొడక్ట్ ఓనర్. ఆ అసిస్టెంట్ డైరెక్ట్గా ఇతనితో మాట్లాడుతూ ఉంటాడు. ఆ స్టోరీ నేను తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. సరే, అది పక్కన పెట్టేస్తే క్లయింట్ అనే వ్యక్తి, బిజినెస్ అనలిస్ట్ అనే వ్యక్తి మాట్లాడుకుంటారు. టోటల్గా ఇది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మాత్రం నెక్స్ట్ ఫేజ్కి వెళ్తారు. సో ఆ నెక్స్ట్ ఫేజ్లో ఏం జరిగింది? అనాలిసిస్ అండ్ ప్లానింగ్ చెప్పాను నేను. అనాలిసిస్ అండ్ ప్లానింగ్ అంటే సింపుల్గా అసలు విత్ ఇన్ ద బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ మనం చేయగలమా లేదా, విత్ ఇన్ ద టైం పీరియడ్లో మనం వాడికి డెలివరీ ఇవ్వగలమా లేదా, అసలు ఆపరేషనల్ ఎలా, అంటే ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ తయారైన తర్వాత దీని ఆపరేషన్స్ ఎలా ఉంటాయి. ఓకే, అసలు ఈ ప్రాజెక్ట్ అనేది లీగలా ఇల్లీగలా, వీడు దేనికోసం సాఫ్ట్వేర్ని తయారు చేయమంటున్నాడు. ఇఫ్ దర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ ద సాఫ్ట్వేర్, డైరెక్ట్గా మనల్ని మూసేస్తారు, అంతే కదా. ఎందుకు తయారు చేసావు ఈ సాఫ్ట్వేర్ అంటారు. దట్ మీన్స్ వాట్? అంటే ఇట్ కమ్స్ అండర్ సైబర్ లాస్ ఆర్ అంటే టోటల్గా చాలా ఉంటాయి. మరి వేరు ఏది పెడితే సాఫ్ట్వేర్ తయారు చేస్తే మాకు సంబంధం లేదు, కాదు, మీదే బాధ్యత. ఎవరిది? సాఫ్ట్వేర్ కంపెనీదే బాధ్యత. కాబట్టి అందుకోసం వీళ్ళు అట్లా కూడా మాట్లాడతారు. సో ఈ విధంగా సంథింగ్ కాల్ ఇవన్నీ మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం
అసలు టూల్స్ అండ్ టెక్నాలజీస్ ఏంటి అసలు? ఎస్ ఎస్, ఎలాంటి టూల్స్ వాడాలి, ఎలాంటి టెక్నాలజీస్ వాడాలి, ఇది దీని గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. సో ఇదంతా జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో మనకి వీళ్ళు మళ్ళీ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. సో ఈ ఫేజ్లో ఎవరు ఉంటారంటే అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఫేజ్లో, ఎస్, దిస్ ఇస్ వాట్ హై లెవెల్ టీమ్, దట్ మీన్స్ వాట్ సీనియర్స్ అనమాట, 10+, 5+, 8+, మొత్తం 8+, డైరెక్ట్గా అంటే దట్ మీన్స్ వాట్ చాలా చాలా సీనియర్స్ ఉంటారు ఇక్కడ. ఓకే, చాలా చాలా సీనియర్స్ ఉంటారు. వాళ్ళు ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఓకే, ఆ విధంగా అంటే డైరెక్ట్గా చెప్పాలంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్, సిస్టమ్ ఏదో ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్స్, ఎస్, ఆ విధంగా ఎఫ్ఆర్ఎస్ ఇవి తయారు చేస్తారు అనుకోండి. ఓకే, బాగుంది. ఇదంతా చేసిన తర్వాత పూర్తిగా ఈ డాక్యుమెంట్ కూడా క్లయింట్కి పంపిస్తారు ఫర్ రివ్యూ పర్పస్. క్లయింట్ ఏం చేస్తాడు, ఈ డాక్యుమెంట్ అర్థం చేసుకొని సైన్ ఆఫ్. ఓకే, గో హెడ్ ఇన్ ద నెక్స్ట్ ఫేజ్ అంటాడు మళ్ళీ వెంటనే. గో హెడ్ టు ద నెక్స్ట్ ఫేజ్. అప్పుడు వెంటనే మనం నెక్స్ట్ ఫేజ్కి వెళ్తాం. అంటే సైన్ ఆఫ్ ఇవ్వాలి క్లయింట్. ఎస్ ఎస్, దట్ మీన్స్ వాడు అప్రూవల్ ఇవ్వాలి, దాన్నే మనం సైన్ ఆఫ్ అంటాం, అప్రూవల్. వన్స్ వీ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్ వీ గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. వన్స్ వీ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్ వీ గో ఫర్ నెక్స్ట్ ఫేజ్. ఎస్ ఎస్, అంటే ఇప్పుడు వరకు ఏంది, అనాలిసిస్ అండ్ ప్లానింగ్ జరిగింది. ఇప్పుడు వచ్చేసి డైరెక్ట్గా ఎస్ డిజైన్, డిజైన్ జరిగింది. డిజైన్లో ఎవరెవరు పార్టిసిపేషన్ చేస్తారు, చాలా చాలా సీనియర్స్. ఎస్, ఆర్కిటెక్ట్స్. ఓకే, సో సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్. ఓకే, సంథింగ్ కాల్డ్ క్లౌడ్ ఆర్కిటెక్ట్స్, చాలా సీనియర్స్ అన్నమాట, చాలా చాలా టెక్నికల్ ఆర్కిటెక్ట్ ఉండే సంథింగ్ కాల్డ్, ఎస్, చాలా మంది. తర్వాత మనం అప్పుడప్పుడు అవసరమైతే బిఏని ప్రతిసారి వాడుకుంటాం. అరే బిజినెస్ అనలిస్ట్ ప్లీజ్ కమ్ టు, ఎందుకంటే బిజినెస్ అనలిస్ట్ నోస్ ఎవ్రీథింగ్. వీ డోంట్ నో ఎనీథింగ్, బట్ బిజినెస్ అనలిస్ట్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ క్లయింట్ బిజినెస్. క్లయింట్ బిజినెస్ ఎలాంటిదో, క్లయింట్ బిజినెస్ అర్థం చేసుకునే వ్యక్తి మన కంపెనీలో ఒకళ్ళు ఉన్నారంటే వాళ్ళు బిఏనే. సో వీ కోఆర్డినేట్ దిస్ బిఏ టీమ్. బిఏ టీమ్ తోటి మనం ఎప్పుడు మంచి ర్యాపో మెయింటైన్ చేస్తూ ఉండాలి, అదర్వైజ్ మనం ప్రాజెక్ట్ చేయలేం. ఓకే, సరే, డిజైన్. సో ఈ డిజైన్ ఫేజ్లో చెప్పాను కదా, టోటల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తాన్ని ఎస్ డిఫరెంట్ మాడ్యూల్స్గా, అంటే నంబర్ ఆఫ్ మాడ్యూల్స్గా డివైడ్ చేస్తారు. మాడ్యూల్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 9 సంథింగ్. సో ఇక్కడ 10 మాడ్యూల్స్ ఈ పర్సన్, 10 మాడ్యూల్స్ ఈ పర్సన్, 10 మాడ్యూల్స్ ఈ పర్సన్, 10 మాడ్యూల్స్ ఈ పర్సన్, అట్లా. సో టోటల్గా ఈ ప్రాజెక్ట్ మొత్తానికి హెడ్ ఎవడంటే ప్రాజెక్ట్ హెడ్. ఆ ప్రాజెక్ట్ హెడ్ని మనం ఏమని పిలుస్తాం, ప్రాజెక్ట్ మేనేజర్. దిస్ ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ప్రాజెక్ట్ మేనేజర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తాడు, ఎస్, అతను ఏం చేస్తాడంటే అసలు వాట్ ఈస్ దిస్ ప్రాజెక్ట్, ఓకే, ఫస్ట్ పాయింట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, సెకండ్ పాయింట్. ఓకే, అసలు ఈ ప్రాజెక్ట్ని ఎలా క్వాలిటీగా మనం తయారు చేసి డెలివరీ ఇవ్వాలి, ఎస్, క్వాలిటీ సాఫ్ట్వేర్, క్వాలిటీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఎలా తయారు చేయాలి, ఎలా డెలివరీ ఇవ్వాలి, ఎస్. అట్ ద సేమ్ టైం అసలు డెలివరీ షెడ్యూల్ ఏంటి, డెలివరీ షెడ్యూల్ ఏంటి, విత్ ఇన్ ద డెలివరీ షెడ్యూల్ లోపల మనం దీన్ని డెలివరీ ఇవ్వగలమా లేదా, ఎస్, ఇలాగా. అట్ ద సేమ్ టైం అసలు క్లయింట్ ఎవరు, క్లయింట్ లొకేషన్ ఏంటి, అసలు మనకి క్లయింట్ తోటి ఎప్పుడన్నా సరే కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి, అసలు క్లయింట్కి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు సాఫ్ట్వేర్ కంపెనీకి ఉన్న రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, క్లయింట్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ వెల్ యాజ్ సాఫ్ట్వేర్ కంపెనీ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా, ఇట్లా. ఆ తర్వాత ఇప్పుడు సపోజ్ మనం డిజాస్టర్స్ ఏమన్నా వచ్చినాయి, నేచురల్ కెలామిటీస్, తుఫాన్లు, వరదలు, అవి ఇవి వచ్చినప్పుడు అసలు మనం ఎలా మెయింటైన్ చేయాలి, ఎస్. ఓకేనా, టోటల్గా అసలు టెక్నాలజీస్ ఏం ఉపయోగించాలి, అసలు టూల్స్ ఏం ఉపయోగించాలి, అసలు సర్వర్లు ఏంటి, అసలు సర్వర్లు ఎక్కడి నుంచి తీసుకోవాలి, అది ఫిజికల్ సర్వర్సా లేకపోతే క్లౌడ్ సర్వర్లా. ఓకే, ఇలా ఇలా టోటల్గా మొత్తం ఆయన ప్రాజెక్ట్ ప్లాన్ తయారు చేస్తాడు. ఎవరు, ప్రాజెక్ట్ మేనేజర్ క్రియేట్స్ అ ప్రాజెక్ట్ ప్లాన్ లైక్ దిస్, ఆల్ దీస్ థింగ్స్ హీ విల్ ఇన్క్లూడ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ప్లాన్. సో దీన్నే ప్రాజెక్ట్ ప్లాన్నే మనం సింపుల్గా చెప్పాలంటే ఎస్, టోటల్గా చెప్పాలంటే ప్రాజెక్ట్ ఇనిషియేషన్ డాక్యుమెంట్ అంటారు డియర్గా. అంటే కొన్ని కంపెనీలు ఒకలాగా పిలుస్తారు, మీరు పనిచేసే కంపెనీలో ఒకలాగా ఉంటుంది, నేను వర్క్ చేసే కంపెనీలో ఒకలాగా, మీరు మళ్ళీ నెక్స్ట్ వర్క్ చేసే కంపెనీలో ఒకలాగా ఉంటుంది. సో ప్రాజెక్ట్ ప్లాన్, ఎస్, ప్రాజెక్ట్ ఇనిషియేషన్ డాక్యుమెంట్స్, ఇది ఇలా జరిగిద్ది అనమాట. ఇదంతా కూడా ఎస్ బాస్, ఇదంతా కూడా ప్రాజెక్ట్ మేనేజర్ చూసుకుంటాడు. దట్ మీన్స్ వాట్, వెన్ ఎవర్ ఏ ప్రాజెక్ట్ ఈస్ ఇనిషియేటెడ్ ద ప్రాజెక్ట్ మేనేజర్ క్రియేట్స్ ఎ ప్రాజెక్ట్ ప్లాన్. జస్ట్ దిస్ ఇస్ ఎన్ డాక్యుమెంట్, దిస్ ఇస్ ఎ డాక్యుమెంట్. ఎస్, ఎలా తయారు చేస్తాడు సార్, బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్. బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ హీ క్రియేట్స్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్.
ఓకే, సరే బాగుంది సార్. మరి ఇప్పుడు డిజైన్ అన్నారు కదా, డిజైన్లో ఏం జరిగింది అసలు? ఏం లేదు, సింపుల్గా చెప్పాను కదా, డిజైన్లో ఏం జరిగింది? మాడ్యూల్స్, నంబర్ ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఎస్ ఎస్, అంటే 10 మాడ్యూల్స్ ఉన్నాయి అనుకోండి. ఎస్, ఈ 10 మాడ్యూల్స్ ఎస్ ఎలా డెలివరీ ఇవ్వాలి, ఏ మాడ్యూల్ ఎప్పుడు తయారవ్వాలి, ఆ మాడ్యూల్లో ఉన్న ఎస్ టోటల్గా చెప్పాలంటే ఫంక్షనాలిటీని ఎలా మనం తయారు చేయాలి, ఎలా మనం టెస్ట్ చేయాలి, ఎలా మనం క్లయింట్కి డెలివరీ ఇవ్వాలి విత్ ఇన్ ద టైం పీరియడ్లో, విత్ ఇన్ ద బడ్జెట్, విత్ ఇన్ ద షెడ్యూల్. ఇవన్నీ కూడా ప్రాజెక్ట్ మేనేజర్కి అందుబాటులో ఉంటాయి అన్నమాట, అందుబాటులో ఉన్న అంశాలు ఇవన్నీ. ఎస్, ఆ తర్వాత ఓవరాల్గా మాడ్యూల్స్ చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఈ మాడ్యూల్స్ అన్నిటిని టోటల్గా ఎలా పనిచేయాలి, యూనో ఎలా వర్కౌట్ చేయాలి, ఈ మాడ్యూల్ ఫంక్షనాలిటీస్ ఎలా తయారు చేయాలి, టెస్ట్ చేయాలి, ఇవన్నీ మాడ్యూల్స్ చూసుకుంటాడు. అంటే ఓవరాల్గా మాట్లాడతాడు, మాట్లాడి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తాడు, దాని పేరు హెచ్ఎల్డి. దట్ మీన్స్ వాట్ అంటే, ఎలా అంటే ఇది యాక్చువల్గా ఈ మాడ్యూల్ ఉంది. ఎస్, ఈ మాడ్యూల్ ఫంక్షనాలిటీ ఉంది. ఈ ఫంక్షనాలిటీ డీబీతో ఎలా మాట్లాడాలి, హౌ టు టాక్ విత్ డీబీ సర్వర్. అసలు ఇక్కడ నుంచి మనం ఎస్ ఎలాగా ఆ డీబీ తోటి మాట్లాడాలి, ఇక్కడ ఏ ఫంక్షనాలిటీస్ మనం సెట్ చేయాలి, ఇక్కడ ఎలాంటి క్వరీస్ ఎలా చేయాలి, సో ఇక్కడ ఇలాంటి క్వరీస్ వాడితే ఎక్కడ మనకి డీబీతో కనెక్టివిటీ ఉంటుంది. ఎస్, అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి, పూర్తి స్థాయిలో ఎస్ చాలా ఫాస్ట్గా మనం డీబీని కనెక్ట్ అయ్యేదానికి ఇలాగా ఇక్కడ మెకానిజం ఎలా ఉపయోగించాలి, అసలు జావా కోడ్ ఎలా రాయాలి, సింపుల్గా చెప్పాలంటే పూర్తి స్థాయిలో అంటే లైన్స్ ఆఫ్ కోడ్ ఎంత రాయాలి, సింపుల్గా అది జావాలో రాద్దామా లేదా పైథానా లేదా డాట్ నెట్టా, ఎస్ ఎస్ రాస్తే ఎలా రాయాలి, ఆ రాసిన తర్వాత ఇదిగో రాసిన తర్వాత దీన్ని పూర్తి స్థాయిలో ఈ కోడ్ మొత్తాన్ని రివ్యూ చేయాలి, రివ్యూ రిజల్ట్ స్టోర్ చేయాలి, రివ్యూ చేసిన తర్వాత దీన్ని డైరెక్ట్గా టెస్ట్ కూడా చేయాలి. టెస్ట్ కూడా రివ్యూ ఇన్ ద సెన్స్ వాడు జస్ట్ మనం చూసుకోవడం, ఫార్మల్ రివ్యూ. కోడ్ ఒకసారి రాసిన తర్వాత ఆ కోడ్ని మళ్ళీ రివ్యూ చేస్తారు అట్లా, ఇలా ఎలా జరగాలి, ఎలా చెయ్యాలి. ఈ కోడ్ రాసిన తర్వాత ఎస్ ఆ టీంలో ఉన్న మరొక వ్యక్తి మీ కోడ్ని ఎలా టెస్ట్ చేయాలి, అదే రివ్యూ, దట్ ఈస్ ఆల్ రివ్యూ, పీర్ రివ్యూ చెప్తా నేను. ఓకే, అలా ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ తయారు చేసుకుంటాం. అంటే ఒక ప్లాన్ మొత్తం డిజైన్లోనే ఇవన్నీ చేసుకుంటాం. ఎస్, టోటల్గా అంటే కొన్ని డయాగ్రామ్స్ కూడా గీస్తాం ఇక్కడ, డయాగ్రామ్స్ అన్నీ గీస్తాం, స్టేట్ ఫ్లో డయాగ్రామ్స్ అవి ఇవి ఓ చాలా డయాగ్రామ్స్ ఉంటాయి. అవన్నీ డయాగ్రామ్స్ మొత్తం గీస్తారు ఇక్కడ. అవన్నీ గీసిన తర్వాత టోటల్గా ఆ డయాగ్రామ్స్ ఈ మ్యాటర్ ఇవన్నీ కలిపి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ డాక్యుమెంట్ పేరు హెచ్ఎల్డి, హై లెవెల్ డిజైన్. ఎస్ ఎస్, ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్న టీం ఎవరైతే ఉన్నారో మన టీం మేనేజరు, టీం మెంబర్స్ వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, వాళ్ళకు వచ్చిన మాడ్యూల్ ఉంటుంది కదా. ఎస్, ఆ మాడ్యూల్ మీద వీళ్ళు పనిచేయటం మొదలు పెడతారు. అసలు ఈ మాడ్యూల్ ఎలా డెవలప్ చేయాలి, ఈ మాడ్యూల్లో ఉన్న ఫంక్షనాలిటీస్ ఏంటి, అసలు ఈ మాడ్యూల్ని మనం ఎప్పుడు డెలివరీ ఇవ్వగలం. వాళ్ళు అంటే మాడ్యూల్ లెవెల్కి వీళ్ళు అండర్ దిస్ మాడ్యూల్ హౌ టు డెవలప్, హౌ టు టెస్ట్, హౌ టు సంథింగ్ డెలివర్, ఇలాగే వీళ్ళు మాడ్యూల్ లెవెల్లో చూస్తారనమాట. ఇది దాన్ని మనం ఏమంటే ఆ మాడ్యూల్ లెవెల్ ఎలా చూస్తారు, ఎలా టెస్ట్ చేయాలి, ఎలా జరగాలి, ఎలా క్రియేషన్ చేయాలి, ఇవన్నీ వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు రాసి ఒక డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ డాక్యుమెంట్ పేరు ఎల్ఎల్డి, లో లెవెల్ డిజైన్ డాక్యుమెంట్. వీళ్ళు ఏంటంటే జూనియర్స్, అంటే జూనియర్స్ ఇన్ ద సెన్స్ వాట్, సంథింగ్ కాల్డ్ 4 ఇయర్స్, 2 ఇయర్స్, 5 ఇయర్స్, ఇట్లా సంథింగ్ కాల్డ్ ఇట్లా ఉంటారు కదా వీళ్ళందరూ. ఇలాగ అంటే వాళ్ళకు ఒక మాడ్యూల్ వస్తుంది, ఆ మాడ్యూల్ని వాళ్ళు తీసుకొని అక్కడ ఉన్న ఫంక్షనాలిటీ స్టడీ చేసి ఆ విధంగా మళ్ళీ ఎస్ ముందుకు వెళ్తూ ఉంటారు. దిస్ ఇస్ మాడ్యూల్ లెవెల్. హెచ్ఎల్డి అంటే ఏంది, ఓవరాల్ ప్రాజెక్ట్, ఓవరాల్ స్ట్రక్చర్, ఓవరాల్ మాడ్యూల్స్. బట్ విత్ ఇన్ ద మాడ్యూల్లో ఏం జరగాలి అని చెప్పేదే ఎల్ఎల్డి. ఆ ఎల్ఎల్డిలో టోటల్గా ఉంటుంది అనమాట, టోటల్ కంప్లీట్ పిక్చర్ ఉంటుంది అనమాట. అక్కడ వేరు ఇక్కడ వేరు. ఓవరాల్గా చెప్పాలంటే హెచ్ఎల్డి, లేదు లేదు ప్రతి మాడ్యూల్లో జరిగే విషయాలు చెప్పాలంటే ఎల్ఎల్డి. సో ఈ విధంగా మనం యాజ్ సూన్ యాజ్ వి రిసీవ్ దిస్ మాడ్యూల్ వి డూ దిస్ లైక్ ఓకే. ఎస్, వి డూ లైక్ దిస్. సరే సింపుల్ సార్, హెచ్ఎల్డి ఎల్ఎల్డి దిస్ ఈస్ కాల్డ్ డిజైన్. సో ఈ డిజైన్ వన్స్ దిస్ ఈజ్ ఓవర్, దెన్ నెక్స్ట్ వాట్. ఎస్ ఎస్, అంటే డిజైన్ అయిపోయింది. డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, ఎస్ నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్. ఈ ఫోర్త్ ఫేజ్ ఏంటంటే దాన్నే మనం ఏమంటామంటే కోడింగ్ అంటారు కొంతమంది, కొంతమంది ఏమో డెవలప్ అంటారు, కొంతమంది డెవలపింగ్ కోడింగ్. ఎస్, కొంతమంది ఏమో ఇంప్లిమెంటేషన్ అంటారు, ఇంప్లిమెంటేషన్. సో ఇంప్లిమెంటేషన్ ఫేజ్, కోడింగ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్, ఏదైనా అనొచ్చు. కోడింగ్ ఫేజ్, డెవలప్మెంట్ ఫేజ్, ఇంప్లిమెంటేషన్ ఫేజ్, ఎలాగైనా మనం మాట్లాడతాం.
సో ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అన్నా కోడింగ్ అన్న ఒకటే సార్, ఒకటే, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇంప్లిమెంటేషన్ అన్న కోడింగ్ అన్న ఒకటే. ఓకే. సరే సార్, అసలు ఏం జరిగింది ఈ కోడింగ్లో మాకు చెప్పండి. ఏం లేదు, సింపుల్గా మనకి క్లయింట్ బిజినెస్ ఉంటుంది కదా, క్లయింట్ బిజినెస్. ఈ బిజినెస్ మొత్తం కూడా టోటల్గా ఎవరి హ్యాండ్ ఓవర్లో? బిఏ. బిఏ ఏం చేస్తాడు? క్లయింట్ బిజినెస్ తీసుకున్నాడు, స్టడీ చేశాడు. ఆ స్టడీ చేసిన క్లయింట్ బిజినెస్ మొత్తాన్ని ఒక సర్వర్లో ఇలా ప్లేస్ చేశాడు. దట్ మీన్స్ వాట్? దిస్ ఈస్ ఎ సర్వర్ విచ్ కంటైన్స్ ద క్లయింట్ బిజినెస్. కొన్ని కంపెనీలు ఒకలాగా ఉంటుంది, బట్ వేరే వేరే కంపెనీలు ఖచ్చితంగా క్లయింట్ బిజినెస్ మొత్తాన్ని ఒక సర్వర్లో స్టోర్ చేస్తారు, డంప్ చేస్తారు. ఎస్. అప్పుడు ఆ సర్వర్లో డంప్ చేస్తారు సింపుల్గా. డంప్ చేసిన తర్వాత ఎప్పుడైతే మనం ఈ ప్రాజెక్ట్, అంటే దిస్ మీన్స్ వాట్, ఈ బిజినెస్కి సాఫ్ట్వేర్ తయారు చేయాలని అనుకుంటామో వెంటనే ఈ డాక్యుమెంట్స్ మొత్తాన్ని డైరెక్ట్గా మన ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళందరూ స్టడీ చేస్తారు. అంటే వాళ్ళ వాళ్ళ ఫంక్షనాలిటీస్ ఏమైతే ఉన్నాయో, సేమ్ చేశారో ఆ ఫంక్షనాలిటీస్ని వాడు స్టడీ చేస్తారు. ఏ బాబు, డెవలపర్ 1 డూ దిస్ టాస్క్. అప్పుడు ఆ టాస్క్కి సంబంధించిన బిజినెస్ లాజిక్ ఏంది, అసలు బిజినెస్ ఏంది అని వాడు చెక్ చేసుకుంటాడు. డెవలపర్ 2 ఆ టాస్క్ సంబంధించిన బిజినెస్ ఏంది, బిజినెస్ లాజిక్ ఏంది. డెవలపర్ 1కి ఏమో లాగిన్ ఫంక్షనాలిటీ ఇచ్చాడు తయారు చేయమని, డెవలపర్ 2కి ఏమో లాగౌట్ ఫంక్షనాలిటీ ఇచ్చాడు తయారు చేయమని, డెవలపర్ 3కి ఏమో సైన్ అప్ ఫంక్షనాలిటీ ఇచ్చాడు. సైన్ అప్ అంటే ఏంది? అప్లికేషన్ అంటే యూజర్ నేమ్, పాస్వర్డ్, అకౌంట్ క్రియేషన్ అనుకోండి. అట్లా అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క ఫంక్షనాలిటీస్ ఇస్తాడు. ఎస్. డెవలపర్ 4కి ఏమో గోల్డ్ లోన్ ఇచ్చాడు. డెవలపర్ 3 ఇంకో సంథింగ్ సంథింగ్, ఇలా ఇలా మీరు ఊహించుకోవాలి. మీరు బిజినెస్ ఇలా ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్కి ఇలా సెట్ అవుతుంది అనమాట. అలాగా అంటే బిజినెస్ని బట్టి టెర్మినాలజీ మారిద్ది. బ్యాంకింగ్ అయితే ఒకలాంటి టెర్మినాలజీ, ఇన్సూరెన్స్ అయితే ఒకలాంటి టెర్మినాలజీస్. ఇన్సూరెన్స్ బిజినెస్ ఎలా ఉంటుంది? అక్కడ క్లైమ్స్ కనపడతాయి, క్లైమ్స్ అంటారు. ఇన్సూరెన్స్ పాలసీ అంటారు, ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ పాలసీ. ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ పాలసీ, క్లైమ్స్. అర్థమైంది? క్లైమ్స్, ప్రీమియమ్స్, ఇవన్నీ బిజినెస్ టర్మ్స్ యాక్చువల్గా. సార్ ఇవన్నీ మాకు నేర్పిస్తారా? బిజినెస్ టర్మ్స్ గురించి ఎక్సలెంట్గా నేర్పిస్తాను. ఎప్పుడు? బిఫోర్ డూయింగ్ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ చేసే ముందుగా అదిరిపోయే స్థాయిలో, పూర్తి స్థాయిలో, చాలా చాలా జాగ్రత్తగా చక్కగా మనం ఇదంతా నేర్చుకుంటాం. ఆఫ్టర్వర్డ్స్ వీ డూ ప్రాజెక్ట్. అంతేగాని సిల్లీగా అది కదా కనిపిస్తుంది అంతే. ఓకే ఓకే, ఎంటర్ కొట్టండి కొట్టండి, కొట్టారా, ఎంటర్ కొట్టారా, వచ్చిందా, ఓకే ఓకే, అయిపోయింది అయిపోయింది. నెక్స్ట్ ఏంది, నెక్స్ట్ కొంచెం ముందుకెళ్ళండి. ఇది ల్యాబా, ప్రాజెక్టా, లేకపోతే ఇంకేమన్నా? ఆ? ఇలాంటి సందర్భాల్లో మనిషికి సాఫ్ట్వేర్ అంటే విరక్తి పుడుతుంది. ఫస్ట్ కోర్స్ అంటే విరక్తి పుడుతుంది. జాయిన్ అవ్వాలంటే 100 సార్లు కాదు, 1000 సార్లు ఆలోచన చేయాలని పరిస్థితి వస్తుంది. ఎందుకు వస్తుంది ఇది అంటే, ఇక్కడ చాలా చాలా పేషెన్సీ స్టూడెంట్కి ఉండాలి, ట్రైనర్కి కూడా ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్. ట్రైనర్ అనేవాడు బద్ధకంగా ఉండొద్దు, స్టూడెంట్ అనేవాడు బద్ధకంగా ఉండొద్దు. సో కాబట్టి వాళ్ళు వర్క్ చేయాలి, వీళ్ళు వర్క్ చేయాలి. సో దట్ యూ విల్ బికమ్ ఏ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ టెక్నాలజీ, యూ విల్ గెట్ ఏ జాబ్ ఈజీలీ. ఈ స్టోరీ అంతా నడవకుండా నాన్సెన్స్ పనులన్నీ ఏదో చేసుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగాలు పోతున్నాయి, ఉద్యోగాలు ఊడుతున్నాయి, ఎవడు చెప్పాడు సాఫ్ట్వేర్ అంతా పడిపోతుంటే మీరు ఈరోజు సాఫ్ట్వేర్ కోర్సులు నేర్చుకుంటున్నారు, వీడి కేకే గడికి ఏం పని లేదా, లేదా మీకేం పని లేదని తిట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్పండి, ఏ షాప్ అయినా ఏదైనా సరే, ఇప్పుడు ఈరోజు ప్రపంచం మొత్తం ఆన్లైన్. మరి ఆన్లైన్ పనిచేయాలంటే ఏం కావాలి? సాఫ్ట్వేర్. మరి సాఫ్ట్వేర్ పనిచేయాలంటే ఏం కావాలి? సర్వర్స్. అసలు సర్వర్స్ని మెయింటైన్ చేసే వ్యక్తి ఎవరు? క్లౌడ్ ఇంజనీర్. ఎస్. సరే, అసలు ప్రాజెక్ట్ చేయాలంటే ఎవరు కావాలి? డెవలపర్స్. మరి డెవలపర్ లేకపోతే ఏమవుతుంది? సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ టెస్ట్ చేయాలంటే టెస్ట్ ఇంజనీర్స్. ఎస్. డెవలపర్, టెస్ట్ ఇంజనీర్స్, క్లౌడ్ ఇంజనీర్స్ అండ్ డెవాప్స్ ఇంజనీర్స్, లినక్స్ అడ్మిన్, వీళ్ళంతా ఉంటేనే ఈ ప్రాజెక్ట్ నడుస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. అవన్నీ నడుస్తుంది కాబట్టి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, భారత్ పే, స్విగ్గీ, జొమాటో, అవి ఇవి 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 ఓ పేమెంట్స్, రీఛార్జ్, ఎవ్రీథింగ్ ఆన్లైన్. మరి ఇలాంటివన్నీ పోయిన తర్వాత ఆన్లైన్ పోతుందని చెప్పండి, అంతే. ఈవెన్ చిన్న చిన్నోళ్ళు పాపం చదువు లేని వాళ్ళు కూడా, అయ్యా ఈ మధ్యకాలంలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందరినీ తీసేస్తున్నారంటగా, సాఫ్ట్వేర్ పడిపోయిందంటగా, అసలు సాఫ్ట్వేర్ వేస్ట్ అంటగా, అసలు ఏం ఉండదంటగా, ఏందో ఆయనకు తెలిసినట్టు. మళ్ళీ ఆయన మాత్రం స్కానర్ చూపిస్తాడు, స్కాన్ చేయ,
అది ఎవరైనా సరే, ఏ వ్యాపారస్తుడైనా సరే తెలియదు కానీ పాపం స్కాన్ చేయ అంటాడు మళ్ళీ. స్కానింగ్ కొద్దిగా లేట్ అయిందనుకో, సర్వర్లు కొద్దిగా బిజీగా ఉందిలయ్యా, తర్వాత అందుకుంటేలే, కొంచెం మళ్ళీ ట్రై చేయి అంటాడు ఆయనే, మళ్ళీ సర్వర్ అంటాడు ఆయనే. మళ్ళీ సర్వర్ అంటే ఆయన చదువు లేదు ఏం లేదు, మళ్ళీ సర్వర్ అంటాడు, మళ్ళీ సర్వర్ బిజీ అంటాడు, మళ్ళీ సర్వర్ కొన్నిసార్లు సర్వర్లు అప్పుడప్పుడు పనిచేయవయ్యా, డౌన్ అవుతాయి, అందుకని పనిచే, మళ్ళీ ఆయనే. అంటే టెక్నికల్ టర్మ్స్ అంతా నేర్చుకుంటాడు కానీ సాఫ్ట్వేర్ మాత్రం పడిపోద్ది అంటాడు. అలాంటి వాళ్ళకి చెప్పండి, ఏంటి, సాఫ్ట్వేర్ ఎక్కడికి పడిపోదు, మనిషి ఉన్నంతకాలం, ఈ ప్రపంచం ఉన్నంతకాలం సాఫ్ట్వేర్ ఉంటుంది, సర్వర్లు ఉంటాయి, క్లౌడ్ ఇంజనీర్ ఉంటాడు, జావా డెవలపర్ ఉంటాడు, పైథాన్ డెవలపర్ ఉంటాడు, ఇంకొకళ్ళు ఉంటారు, ఇంకొకళ్ళు, అందరూ ఉండాల్సిందే. ఎందుకు అంటే నువ్వు 100 రకాల ఏఐ తెచ్చిపెట్టుకున్నా సరే అందరూ ఉండాల్సిందే. టెస్ట్ ఇంజనీర్ ఖచ్చితంగా ఉండాల్సిందే, డెవలపర్ కన్ఫామ్గా ఉండాల్సిందే. చాట్ జీపీటీలో ఇచ్చిన కోడ్ మొత్తం తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే ప్రాజెక్ట్ అయిద్దా? చాలా మంది అపోహ, పాపం అకాడమిక్ నుంచి వచ్చి నేర్చుకున్న వాళ్ళందరూ కూడా, అరే పైథాన్ డెవలపర్ పని అయిపోయిందిరా, చాట్ జీపీటీ కోడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ ఏంది వచ్చేది? అక్కడ బిజినెస్ లాజిక్ వేరు, చాట్ జీపీటీ ఇచ్చేది వేరు. చాట్ జీపీటీలో ఉన్నది ఇచ్చింది, అంతేగాని నీ బిజినెస్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఏమిస్తుంది, ఇవ్వలేకపోయినప్పుడు ఏం చేయాలా, యూ మస్ట్ రైట్ సమ్ కోడ్. ఆ కోడ్ కూడా ఎక్కడ ఫిట్ అయిద్దో, ఎక్కడ మీరు ప్లేస్ చేయాలో తెలియాలి కదా. చాట్ జీపీటీ, ఈ కోడ్ కూడా నువ్వే ప్లేస్ చేయి. ఎట్లా చేస్తుంది అది? మనిషికి కావాల్సిందే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు పోతాయి అనుకున్న వాళ్ళకి చెప్పండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా, ఇంకొక 100 రకాల, ఎస్, ఏది వచ్చినా సరే, ఐటీ ఎక్కడికి పోదు, సాఫ్ట్వేర్ ఎక్కడికి పోదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కడికి పోరు, ఉద్యోగాలు తగ్గవు అంతే. అయితే అయితే అపోహ సృష్టిస్తున్నారు, ఏ వచ్చింది ఉద్యోగాలు పోయినాయిరా, ఏంది ఆ ఉద్యోగాలు పోయేది, టెస్ట్ చేయమని చూద్దాం. తోటి టెస్ట్ చేయించు, ఒక బ్యాంక్ అప్లికేషన్ ఉంది, క్రిటికల్ అప్లికేషన్, బ్యాంక్ అప్లికేషన్ ఏతో టెస్ట్ చేయించి చూద్దాం. ఏతో టెస్ట్ చేయించిన తర్వాత క్లయింట్ ప్రశాంతంగా పడుకుంటాడా? నో, నో వే. టెస్టింగ్ అనేది మనిషే చేయాలా, టూలే చేయాలా, టూల్ వచ్చిన రిజల్ట్ మనం అనాలిసిస్ చేయాలా, దాన్ని మనం తీసుకోవాల్సిందే. కాబట్టి ఎన్ని రకాల సాఫ్ట్వేర్లు వచ్చినా సరే, ఏదైనా సరే, ఒకటి ఏదన్నా కొత్తదనం వస్తుందంటే, టెక్నాలజీ వస్తుందంటే దానికి తగ్గట్టు ఉద్యోగాలు కూడా పెరుగుతాయి మిత్రమా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిందంటే దాన్ని టెస్ట్ చేయడానికి టెస్ట్ ఇంజనీర్లు పెరుగుతారు, తయారు చేయడానికి డెవలపర్స్ పెరుగుతారు. ఎస్, ఎస్, ఖచ్చితంగా. మరి డెవాప్స్ ఇంజనీర్ ఏం చేయాలో వాళ్ళు కూడా పెరుగుతారు, క్లౌడ్ ఇంజనీర్ వాళ్ళు కూడా పెరుగుతారు. ఎస్, ఎస్, ఏదొచ్చినా సరే, సింపుల్గా చెప్పాలంటే అట్లా. ఓకే. సో ఇట్లాగా మనం పూర్తి స్థాయిలో కొంచెం సర్వర్ల గురించి, అప్లికేషన్స్ గురించి ఇలాగ మనం తెలుసుకొని ఉండాలి. ఇవన్నీ తెలియని వాళ్ళు, అవతల వ్యక్తి మిమ్మల్ని సావగొడతాడు, అర్థమైందా? అవతల వ్యక్తి మీకు అసలు సాఫ్ట్వేర్ కోర్సులో ఏమవుతుంది, ఇంటి దగ్గరే ఉండేంత పని చేస్తాడు తన మాటల్లోనే. చదువు లేని వాళ్ళు కూడా ఇప్పుడు అట్లా తయారైపోయారు. ఓకే, అంటారు, ఏందో నీకు తెలిసినట్టే. సరే, ఇవన్నీ నమ్మకండి, జాగ్రత్తగా కోర్సులు నేర్చుకోండి. సాఫ్ట్వేర్ ఏ కోర్సు నేర్చుకున్నా ఉద్యోగాలు వస్తాయి. అయితే కొన్ని రకాల కోర్సులు ఎక్కువ టైం పడతాయి, కొన్ని రకాల కోర్సులు తక్కువ టైం పడతాయి. మీ ఫైనాన్షియల్, మీ ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకొని తక్కువ టైం పట్టే కోర్సులు నేర్చుకోవాలా చూడండి, ఎక్కువ టైం పట్టే కోర్సులు నేర్చుకోవాలా చూడండి. మీ ఆర్థిక సమస్యలు బాగున్నాయి అనుకుంటే ఎక్కువ టైం పట్టే కోర్సులు నేర్చుకోండి, 2 సంవత్సరాలు. లేదు, మీ ఆర్థిక సమస్య బాగలేదు, తక్కువ టైంలో కోర్సులు ఏమైనా చూసుకోండి, కోడింగ్, నాన్ కోడింగ్ అంతే. కోడింగ్ కోర్సులు, నాన్ కోడింగ్ కోర్సులు. అయితే కోడింగ్ కోర్సులు అనేవాళ్ళు బీటెక్ చదివేటప్పుడు, ఎంసీఏ చదివేటప్పుడు అప్పుడు మాత్రమే, అక్కడ దాకే కోడింగ్. ఒకసారి బయటికి వచ్చారా, ఇక కోడింగ్ పట్టుకోగాకండి, మీ జీవితంలో పైకి ఎదగలేరు. ఇక నాన్ కోడింగ్ వైపే మీ ప్రయాణం చేయాలా. ఒకసారి బీటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంటెక్ కానీ ఎప్పుడైనా సరే బయటకు వచ్చిన తర్వాత కోడింగ్ కోర్సును వదిలేసేయాలా. ఇష్టం అంటే కుదరదు, జీవితం ఖరాబ్ అయింది. ఎస్, ఇష్టం అంటే కుదరదు, జీవితం అయిపోద్ది, నాశనం అంతే, కన్ఫామ్, నో డౌట్ ఎట్ ఆల్. 2 ఏళ్ళు ఎంసీఏ చేయడానికి 2 ఏళ్ళు పడితే మళ్ళీ జాబ్ కొట్టడానికి 2 ఏళ్ళు పట్టింది. ఎవడు పెడతాడు? తల్లిదండ్రులకు భోజనం ఎవడు పెడతాడు? నీకు హాస్టల్కి డబ్బులు ఎవరు కడతారు? బస్సులకి ఛార్జీలు ఎవరు ఇస్తారు? జావా డెవలపర్ ఇస్తాడా, లేకపోతే ట్రైనర్ ఇస్తాడా, లేకపోతే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారా? నో వే. నీ డబ్బులు నువ్వే టీ తాగాలి, నువ్వు డబ్బులు నువ్వే టిఫిన్ చేయాలి మిత్రమా. అది ఆలోచించడంలా. అకాడమిక్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇష్టం, ఏంటి ఇష్టం, అబ్బా, ఈ ఇష్టం అనే పదం వల్ల జీవితాలు మొత్తం నాశనం అవుతున్నాయి అకాడమిక్ నుంచి వచ్చిన వాళ్ళకి. కాబట్టి దయచేసి అట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇష్టం లేదు ఇక్కడ. అక్కడ దాకే నీ ఛాన్స్, అక్కడ దాకే నువ్వు డెవలపింగ్ అంతే. ఇక్కడ బయటకు వచ్చావా, నువ్వు నాన్ కోడింగే, కన్ఫామ్, బాండ్ రాసుకోండి అంతే, కన్ఫామ్ రాసుకోండి. నాన్ కోడింగ్ తప్పితే మీ కోడింగ్ సెట్ అవ్వరు మీరు అంతే. సెట్ అవ్వాలంటే ఎస్, 2 సంవత్సరాలు హాస్టల్ రెంట్కి తెచ్చుకోవాలా,
2 సంవత్సరాలు మంచి డబ్బులు పెట్టుకోవాలా, 2 సంవత్సరాలు నిన్ను ఎవడు ఫోన్ చేయకూడదు, ఉద్యోగం వచ్చిందని అడగకూడదు. అలా ఉంటే కోడింగ్ సైడ్ వెళ్ళండి, లేకపోతే నాన్ కోడింగ్ సైడ్ పక్కా కన్ఫర్మ్. ఓకే. సరే సార్. ఓకే, బాగానే ఉంది సార్. ఇప్పుడు సరే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్లాన్ ఇవన్నీ మనకు చెప్పారు, బాగానే ఉంది. సో కోడింగ్లో ఎలా చేస్తారు సార్ అసలు, ఎట్లాగా? ఏం లేదు, సింపుల్. ఏదైతే క్లయింట్ బిజినెస్ ఉందో, ఇట్లా క్లయింట్ బిజినెస్ మొత్తాన్ని ఇక్కడ డెవలపర్ స్టడీ చేస్తాడు. ఎస్ ఎస్, డెవలపర్ స్టడీ చేస్తాడు. ఆ డెవలపర్ స్టడీ చేసి వెంటనే ఏం చేస్తాడంటే, ఎస్, అండర్స్టాండ్ దిస్ బిజినెస్ రిక్వైర్మెంట్ అండ్ ది స్టార్ట్ రైటింగ్ ద కోడ్ బై యూజింగ్ జావా ఆర్ పైథాన్ ఆర్ .NET, MS.NET. ఇవే కదా ఫేమస్, బాగా మీకు తెలిసినవి. సో గతంలో చాలా ఉన్నాయి, కోబాల్, పాస్కల్, అసెంబ్లర్, చాలా ఉన్నాయి. అవన్నీ మీకు వద్దులే. ఓకే, జావా ఆర్ పైథాన్ ఆర్ .NET అనుకోండి. అంటే ఈ బిజినెస్ లాజిక్ ఏదైతే బిజినెస్ ఉందో, ఆ బిజినెస్కి ఈ వ్యక్తి ఏం చేస్తాడు, సాఫ్ట్వేర్ తయారు చేస్తాడు. బట్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ తయారు చేయాలంటే ఒక టెక్నాలజీ వాడతాడు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడతారు. ఎస్, అదే జావా, పైథాన్, .NET. ఓకే. సో డెవలపరు ఈ టెక్నాలజీ వాడి ఎస్ కొంత కోడ్ రాస్తాడు బాస్, ఇలా ఇలా కోడ్ రాస్తాడు. ఎస్ ఎస్, ఈ కోడ్ మొత్తం రాస్తాడు. లెట్సే 2000 లైన్స్ కోడ్ రాశాడు అనుకోండి. లెట్సే మై డెవలపర్ రిటర్న్ 2000 లైన్స్ ఆఫ్ కోడ్. ఎస్ ఎస్, మై డెవలపర్ wrote 2000 lines of code. Good. So after writing the code, my developer, they check this code. That means what? Review this code. Review అంటే ఏంది? లైన్ బై లైన్ చెక్ చేసుకుంటాడు. అమ్మా, ఎక్కడన్నా తప్పులు రాసామా, ఎక్కడన్నా ఇదైందా? దట్ మీన్స్ వాట్? కోడ్ రివ్యూ. దీన్ని ఏమంటారు? కోడ్ రివ్యూ. ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్, ద డెవలపర్ విల్ చెక్ దిస్ కోడ్ వన్ మోర్ టైమ్, వన్స్ అగైన్. దిస్ ఈస్ కాల్డ్ కోడ్ రివ్యూ. ఎస్. సో ఈ విధంగా మనకి కోడ్ రివ్యూ జరిగిస్తారు. ఎవరు చేస్తారు? డెవలపరే. ఓకే. ఆఫ్టర్ కోడ్ రివ్యూ, దిస్ దిస్ కోడ్ విల్ బి రివ్యూడ్ బై సమ్వన్ ఎల్స్. అంటే మీ కొలీగ్, ఎస్, మీ పక్కనే ఉంటారు కదా, ఎస్, వాళ్ళు మళ్ళీ దీన్ని తీసుకుంటారు. ఈ కోడ్ని తీసుకొని, అంటే నువ్వు రాసిన కోడ్ని పక్క వ్యక్తి మళ్ళీ రివ్యూ చేస్తాడు. ఎస్, కరెక్ట్గా రాసేవాలి అంటే నువ్వు రాసిన తప్పులు నీకు కనపడవు కాబట్టి మరొక వ్యక్తి కూడా దీన్ని రివ్యూ చేస్తాడు. దాన్నే మనం ఏమంటామంటే, ఇప్పుడు యాక్చువల్గా కలీగ్ అంటాం. కొంతమంది కలీగ్ అంటారు, కొంతమంది కొలీగ్ అంటారు. ఏదన్నా ఒకటే భాష. అర్థమైందా? ఫ్యాషన్గా అంత అవసరం. కొలీగ్ అన్న కలీగ్ అన్న ఒకటి. అయితే ఈ వ్యక్తి, మీరు ఇక్కడ ఉంటారు, ఈ వ్యక్తి ఇక్కడ ఉంటాడు. మీరు రాసిన కోడ్ అంతా కూడా ఈ వ్యక్తి మళ్ళీ ఎస్ చెక్ చేస్తాడు. చెకింగ్. దట్ మీన్స్ వాట్? రివ్యూ. దట్ మీన్స్ వాట్? రివ్యూ. ఆ రివ్యూనే మనం ఏమంటాం అంటే పీర్ రివ్యూ అంటాం. పీర్ అంటే ఫ్రెండ్, ఫ్రెండ్ అంటే కలీగ్, అంతే. దాన్నే మనం పీర్ రివ్యూ అంటాం. అంటే పీర్ రివ్యూ జరిగింది. ఎస్, పీర్ రివ్యూ కరెక్ట్గా ఉంది, కోడ్ రివ్యూ కరెక్ట్గా ఉంది. ఇక్కడ 2 రివ్యూస్ అయిపోయిన తర్వాత, ఎస్, నెక్స్ట్లో వీడేం చేస్తాడంటే డెవలపరు అసలు ఈ అప్లికేషన్ టెస్ట్ చేస్తాడు. అరే, ఇదేం సార్, డెవలపర్ కూడా టెస్టింగ్ చేస్తాడా? ఎస్ ఎస్, డెవలపర్ కూడా టెస్ట్ చేస్తాడు. అంటే తను రాసిన కోడ్ సరిగా వర్క్ అవుతుందో లేదో డెవలపర్ కూడా టెస్ట్ చేసి చూసుకుంటాడు. ఆ టెస్టింగ్, ఎస్, ఆ డెవలపర్ టెస్టింగ్ చేసుకొని చూసుకుంటాడు. మరి అలాంటి టెస్టింగ్నే మనం ఏమని పిలుస్తామంటే యూనిట్ టెస్టింగ్ అని పిలుస్తాం. ఎస్ ఎస్, యూనిట్ టెస్టింగ్ విల్ బి డన్ బై డెవలపర్. యూనిట్ టెస్టింగ్ విల్ బి డన్ బై డెవలపర్. సార్, వై డెవలపర్స్ డూ ద యూనిట్ టెస్టింగ్? వాట్ ఈస్ ద రీజన్? ఎస్, ఎందుకంటే సింపుల్గా నేను చెప్తా. సింపుల్గా, ఒక డెవలపర్ అనేవాడు కోడ్ రాశాడు. ఓకే. డెవలపర్ కోడ్ రాసిన తర్వాత డైరెక్ట్గా ఇతను టెస్టింగ్ చేసుకోకుండా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి పంపిస్తే ఏమైందంటే మిస్టేక్, అక్కడ బగ్ అక్కడ వచ్చింది అనుకోండి, అప్పుడు రిస్క్ అయింది. అందుకోసం ఫస్ట్ ఈయన ఏం చేస్తాడు? రైటింగ్ ద కోడ్, ఎస్, చెకింగ్ ద కోడ్. దట్ మీన్స్ వాట్? టెస్టింగ్ ద కోడ్. ఆ టెస్టింగ్ని మనం ఏమంటామంటే యూనిట్ టెస్టింగ్. ద డెవలపర్ విల్ డూ దిస్ టాస్క్. టెస్ట్ ఇంజనీర్ కాదు మిత్రమా, డెవలపర్ చేస్తాడు. దాని పేరే యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ ఎందుకు రాస్తాడు? ఎస్, మనకి బగ్ ఫ్రీ కోడ్ అనమాట, యాక్చువల్గా రిలీజ్ చేసుకోవడానికి. జనరల్గా అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత బగ్స్ అతను ఐడెంటిఫై చేసే కంటే ఇక్కడ. సో ఇలాగనమాట, ఇలాగ టెస్ట్ చేసుకుంటాడు ఇతను. ఇలా యూనిట్ టెస్ట్ చేసిన తర్వాత, ఆ యూనిట్ టెస్ట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఒక ప్లేస్లో కూడా స్టోర్ చేస్తాడు. ఎస్ ఎస్, ద యూనిట్ టెస్ట్ రిజల్ట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. ఈ ప్లేస్లో స్టోర్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా ఇష్యూ ఉంటే ఇక్కడే రిజాల్వ్ అయిపోద్ది. ఎస్ ఆర్ నో, ఇక్కడే రిజాల్వ్ అయిపోద్ది. దట్ మీన్స్ వాట్? అంటే దిస్ విల్ హెల్ప్ యూ టు టు ఎస్, దిస్ విల్ హెల్ప్ యూ టు రిలీజ్ ద లెస్ బగ్ ఫ్రీ కోడ్ ఆర్ బగ్ ఫ్రీ కోడ్. ఇట్లాగనమాట. అర్థమైందా? మనం ఇక్కడికి పంపించేటప్పుడే బగ్ ఫ్రీ కోడ్. ఎస్.
సో వన్స్ ఇట్ ఈస్ డన్, ఎస్, వన్స్ దిస్ ఇస్ డన్, దిస్ విల్ బి ఎస్. ఇలాగా వెంటనే కోడ్ అంతా రాసిన తర్వాత ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎస్ ఇక్కడ ఒక ప్లేస్లో పుష్ చేస్తారు వాళ్ళు. పుష్ అంటే ఏం సార్, పుష్ అంటే ఏం సార్ మాకు తెలియదు కదా అంటే ఏం లేదు, సింపుల్గా చూడండి, ఇక్కడ డెవలపర్ ఉంటాడు, యాక్చువల్గా డెవలపర్, డెవలపర్ ఉంటాడు, ఎస్ ఎస్. ఇదంతా డెవలపర్స్ బాస్. ఏంటి సార్ ఇవన్నీ, ఇవన్నీ ల్యాప్టాప్లు మొత్తం, ఎవరిళ్ళ దగ్గర వాళ్ళు కూర్చున్నారు, అందరు డెవలపర్స్. వాళ్ళు ఏం చేశారు, సర్వర్లకు కనెక్ట్ అవుతారు. ది సర్వర్స్, ఇవన్నీ సర్వర్స్. సో డెవలపర్స్ అందరు సర్వర్కి కనెక్ట్ అయ్యి కోడ్ రాస్తాడు ఇక్కడ. ఈయన వరంగల్ నుంచి కనెక్ట్ అయ్యాడు, ఈయన కరీంనగర్ నుంచి కనెక్ట్ అయ్యాడు, ఈయన వైజాగ్ నుంచి కనెక్ట్ అయ్యాడు, ఈయన హైదరాబాద్ నుంచి కనెక్ట్ అయ్యాడు, ఈయన బెంగళూరు నుంచి కనెక్ట్ అయ్యాడు, అట్లా. సో సర్వర్కి కనెక్ట్ అయ్యి కోడ్ రాస్తారు, ఎస్. సింపుల్గా ఆ రాసిన తర్వాత మనం చెప్పాం కదా, రివ్యూలు మొత్తం జరుగుతాయి. ఓకే, రివ్యూలన్నీ జరిగిన తర్వాత ఎస్ ఎస్, నెక్స్ట్ లెవెల్లో ఎస్, ఈ కోడ్ మొత్తాన్ని ఎస్, ఇదిగో ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ ఉంటుంది, దిస్ ఇస్ అ ప్లేస్. సో ఈ కోడ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఎస్ ఇదిగో ఇలా 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 పుష్ చేస్తారు. కోడ్ మొత్తాన్ని అంటే ప్రతి వ్యక్తి, ప్రతి డెవలపర్ రాసిన కోడ్ మొత్తాన్ని ఇక్కడ పుష్ చేస్తారు, ఎస్ ఎస్. అర్థమైంది అలాగా. సో ఈ ప్లేస్, దిస్ ఇస్ సెంట్రలైజ్డ్ ప్లేస్. సో ఈ ప్లేస్నే మనం ఏమని పిలుస్తామంటే రిమోట్ రిపాజిటరీ. వాట్ ఈస్ దిస్, రిపాజిటరీ అని పిలుస్తాం, రిపాజిటరీ. అంటే దిస్ ఇస్ అవైలబుల్ ఇన్ సమ్వేర్, బట్ యు ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, ద సర్వర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్, బట్ దిస్ ఈజ్ ఆల్సో అవైలబుల్ సమ్వేర్. దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ యాజ్ ఎ రిమోట్ రిపాజిటరీ. రిపాజిటరీ అంటే ఏంది, ఏదైనా ఒక దాన్ని స్టోర్ చేసుకునే ప్రదేశాన్ని రిపాజిటరీ అంటాం. దట్ ఈస్ వాట్, రిమోట్, రిమోట్ లొకేషన్ అనమాట. అంటే ఎక్కడో ఉంటుంది, అది మనం స్టోర్ చేసుకుంటున్నాం, ఎస్. సో తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏం జరిగింది, డెవలపర్స్ 1 2 3 4, సో మెనీ డెవలపర్స్ రైటింగ్ ద కోడ్ అండ్ దే ఆర్ పుషింగ్ ద కోడ్ ఇన్ టు దిస్ రిమోట్ రిపాజిటరీ. ది రిమోట్ రిపాజిటరీ అంటే ఏం లేదు, అది కూడా ఒక టూలే, దాని పేరే మనం గిట్ హబ్ అంటాం, గిట్ హబ్, ఎస్ ఎస్, గిట్ హబ్. సో మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ ఈ గిట్ హబ్ని తయారు చేసింది, మనకి ఫ్రీగా ఇస్తుంది, కమర్షియల్గా కూడా ఇస్తుంది. దట్ మీన్స్ వాడు ఫ్రీ ఎడిషన్ ఉంది, కమర్షియల్ ఎడిషన్ ఉంది. ఎవరైతే మనకి క్లయింట్ ఉన్నాడో, ఎవరైతే మనకి పూర్తి స్థాయిలో బిజినెస్ ఓనర్ ఉన్నాడో, ఆ ఖర్చు అంతా అతను పెట్టుకుంటాడు. ఆ కోడ్ మొత్తం ఇక్కడ మనం స్టోర్ చేస్తూ ఉంటాం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి స్టోర్డ్ ఇన్సైడ్ దిస్ ప్లేస్, అట్లా అనమాట. సో అక్కడ స్టోర్ అయింది యాక్చువల్ కోడ్, డెవలపర్ కోడ్ రాసిన వెంటనే అక్కడ స్టోర్ అయింది. అక్కడ స్టోర్ అయిన కోడ్ని ఎస్, ఇప్పుడు పిక్చర్లోకి వస్తాడు డెవాప్స్ ఇంజనీర్, ఎస్ ఎస్, ఈజ్ ద పర్సన్, ఎస్, ఏ టెక్స్ దిస్ కోడ్, ఏ టెక్స్ ద కోడ్, ఎస్ ఎస్. ఇతను ఈ కోడ్ తీసుకొని సింపుల్గా చెప్పాలంటే ఈ కోడ్లో ఎస్, ఈ కోడ్లో ఎస్ పూర్తి స్థాయిలో టోటల్గా అంటే ఈ కోడ్ ఎంత, 5 GB ఉంది బాస్. ఈ కోడ్ని కంప్రెస్ చేస్తాం, ఫస్ట్ పాయింట్. కంప్రెస్, కంప్రెస్ అంటే 5 GB కోడ్ కాస్త 5 MB అయింది. అరే అంత తగ్గిద్దా, ఎస్, చాలా తగ్గిపోద్ది. జీబీలో ఉన్న కోడ్ ఎంబీలోకి తగ్గిద్ది, కంప్రెస్ ఫస్ట్ పాయింట్. ఆ తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే ఎస్, టోటల్గా కంపైల్. సరే ఇవన్నీ చేస్తాము, ఇది చాలా సరే, ఇవన్నీ కాదు, సరే మీరు ఒక పని చేయండి, ఇది పెద్ద విషయంలే కానీ ఈ సబ్జెక్ట్ దీంట్లో కలపకూడదు. అంటే మనం సిఎస్సిడి పైప్ లైన్లప్పుడు ఇవన్నీ చెప్పాలి, ఇప్పుడు కాదు, ఇది కొంచెం టైం పట్టింది, మీకు ఇప్పుడు అర్థం చేసుకోలేరు. సరే ఓ పని చేద్దాం. సో మనం ఏం చేద్దామంటే, సరే కోడ్ వచ్చేసింది, ఈ కోడ్ మొత్తాన్ని సింగిల్ యూనిట్గా చేశారు అనుకోండి, సింగిల్ యూనిట్ అంటే సింగిల్ ఫైల్గా చేశారు. సో ఈ ఫైల్ని డైరెక్ట్గా, ఎస్ బాస్, ఈ ఫైల్ని డైరెక్ట్గా మరొక సర్వర్లో డిప్లాయ్ చేస్తాడు. ఎవరు, ఎస్, డెవాప్స్ ఇంజనీర్. ఎలా డిప్లాయ్ చేస్తాడు సార్, ఎలా డిప్లాయ్ చేస్తారో చెప్తారా, ఎస్, టూల్ ఉపయోగించి డిప్లాయ్ చేయొచ్చు దాన్ని, దాని పేరే జెంకిన్స్. With the help of this Jenkins, we can deploy this workings within a code into another mission. Yes, ఈ మిషన్లో డిప్లాయ్ చేస్తాం. బట్ డిప్లాయ్ చేయడానికి ఎలా చేయాలా ఏంటి ప్రొసీజర్ వేరే ఉంటుంది. అసలు ఇక్కడ కూడా ఎస్, డైరెక్ట్గా చెప్పాలంటే దీన్ని మనం బిల్డ్ ఫైల్ అంటాం. కంబైన్ చేసిన తర్వాత, కంప్రెస్ చేసిన తర్వాత, కంపైల్ చేసిన తర్వాత మొత్తం వచ్చేది బిల్డ్ ఫైల్ అంటాం. ఆ బిల్డ్ ఫైల్ని ఇక్కడ స్టోర్ చేస్తాం. దాని గురించి మీరు పక్కన వరీ వద్దు. జెంకిన్స్, అవి ఇవి బిల్డ్ ఫైల్, మేవెన్, ఇవి చాలా ఉన్నాయి, అవన్నీ స్టోరీస్, పెద్ద స్టోరీస్ అవి. అవి నేను లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తా, ఇప్పుడు వద్దులే, ఈ క్లాస్లో వద్దు. ఎస్డిఎల్సిలో సింపుల్గా ఏం జరిగిందంటే ఆ, ఒకసారి డెవలపర్ అనేవాడు, సారీ, ఇక్కడ డిప్లాయ్ చేస్తాం కదా, డిప్లాయ్ చేస్తే ఇది టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఎస్ ఎస్, టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఈ కోడ్ మళ్ళీ టెస్ట్ అవుతుంది, అట్లా.
సో అట్లా టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ అది వేరే విషయం. సరే, ఇప్పుడు చూడండి, డెవలపర్ కోడ్ రాస్తాడు. ఎస్, ఆ కోడ్ని డైరెక్ట్గా వేరే సర్వర్లోకి డిప్లాయ్ చేస్తాం అంతే, సింపుల్గా. అయితే కోడ్ రాసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో చెకింగ్ కూడా చేస్తారు ఇక్కడ. చెకింగ్ చెకింగ్ అంటే ఏంది? టోటల్గా ఎస్, టోటల్గా ఇక్కడ కొన్ని టూల్స్ ఉపయోగించి, ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. ఇది ఒక టూల్ ఉంది, దీన్ని ఉపయోగించి టెస్ట్ చేస్తారు డైరెక్ట్గా. ఆ టెస్టింగ్ ఎలా చేస్తారు ఏందనేది నేను తర్వాత చెప్తా. యాక్చువల్ టెస్టింగ్ కాదు ఇది. బట్ నీ కోడ్లో ఎస్, సింటాక్స్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, నీ కోడ్లో అసలు ఎర్రర్ హ్యాండ్లింగ్ మెకానిజం ఫాలో అవుతున్నావా లేవా, అసలు నీ కోడ్లో ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, నీ కోడ్లో ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ ఎస్, ఈ టూల్కి మనం ఇస్తే ఈ కోడ్ని డైరెక్ట్గా చెక్ చేసి రిజల్ట్ పడేసిద్ది అది. అర్థమైందా? ఏంటది? దాని పేరు సోనార్ క్యూబ్. దీంతో వర్క్ చేసే పర్సన్ ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఎలా వర్క్ చేస్తాడు? ఏం లేదు, సోనార్ క్యూబ్ అనే ఒక టూల్ ఉంది. అంటే డెవలపర్ని నమ్మడు అనమాట యాక్చువల్గా, ఎవరు క్లయింట్ కూడా నమ్మడు. ఎందుకంటే డెవలపర్ ఈ కోడ్ రాశాడు. డెవలపర్ ఏమంటాడు? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, సూపర్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ కోడ్ అంటాడు. కానీ డెవలపర్ అంటే క్లయింట్ నమ్మడు. అప్పుడు ఎస్, పిక్చర్లోకి ఈడు వస్తాడు. ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు. డెవాప్స్ ఇంజనీర్ వచ్చి ఏం చేస్తాడు తెలుసా? ఒక టూల్ ఉంది, ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. ఈయన ఏం చేస్తాడు? డెవాప్స్ ఇంజనీర్ డైరెక్ట్గా ఈ కోడ్, డెవలపర్ రాసిన కోడ్ని ఈ టూల్కి పాస్ చేస్తాడు అంతే. ఈ టూల్కి ఎప్పుడైతే పాస్ చేశాడో ఈ టూల్ వెంటనే రిజల్ట్ ఇచ్చేసిద్ది. ఎస్ అంటే రిజల్ట్ ఎలాగ ఇచ్చిద్ది? అయ్యా బాబు డెవలపర్, నువ్వు రాసిన కోడ్లో ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయి, ఇలాంటి తప్పులు ఉన్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని రిజల్ట్ ఇచ్చేసిద్ది. ఎవరు? ఈ సోనార్ క్యూబ్ అనే టూల్. ఈ సోనార్ క్యూబ్ అనే టూల్ రిజల్ట్ ఇచ్చిన వెంటనే అప్పుడు మనం చెప్తాం, ఏ డెవలపర్, నువ్వు రాసిన కోడ్కి రిజల్ట్ వచ్చింది చూసుకోపో, దాని ప్రకారం ఏం మిస్టేక్స్ ఉన్నాయో మళ్ళీ తీసుకొని, మళ్ళీ ఆ కోడ్లో ఉన్న మిస్టేక్స్ ఏదో రెక్టిఫై చేసుకొని మళ్ళీ ఇవ్వు, మళ్ళీ అగైన్ సోనార్ క్యూబ్కి ఇద్దాం, మళ్ళీ తప్పులు లేవంటే ఓకే అంటే మళ్ళీ నెక్స్ట్కి వెళ్దాం. అట్లా అనమాట. అంటే ఇదంతా కూడా ఏంది, ఇది చేయకుండా కోడ్ ఇట్లా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. ఎందుకు? మరి వెళ్ళాలంటే ఇక్కడ పాస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. ఎస్ ఎస్. ఏం సార్, మాన్యువల్గా చేస్తే చాలా టైం పట్టిద్ది. అందుకని టూల్ ఉపయోగిస్తాం. ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. మాన్యువల్ అంటే ఏంది? ఏం లేదు, నీకు 2 లక్షలు ఇస్తా, 2 lakhs. 2 లక్షలు చేతికిచ్చి కౌంట్ చేయమని చెప్తా. కౌంట్ చేయమన్నప్పుడు 2 లక్షలు లెక్క పెట్టడానికి నీకు తప్పులు పోవచ్చు, లేదా టైం 30 minutes పట్టిద్ది. మరి 2 లక్షల క్యాష్, అన్ని 500 నోట్స్ లెక్క పెట్టాలంటే 30 నిమిషాలు పట్టిద్ది. నువ్వు లెక్క పెట్టాలంటే 30 నిమిషాలు. అదే మాన్యువల్గా ఇది, నువ్వు తర్వాత తప్పులు ఏమైనా పోతే తెలియదు, నోట్లు ఏమైనా తగ్గితే తెలియదు, ప్రాబ్లం. అందుకని మనకి ఇక్కడ క్యాష్ కౌంటింగ్ మిషన్ ఉంటుంది. ఎస్, మిషన్. క్యాష్ కౌంటింగ్ మిషన్లో కానీ 2 లక్షలు డబ్బులు పెట్టేసావా, వెంటనే నీకు ఒక బోర్డు మీద డిస్ప్లే చేసిద్ది, ఏ బాబు 2 లక్షలు ఉన్నాయి, ఇన్ని నోట్స్ ఉన్నాయి చేసుకోమ్మా అని. అంటే రిజల్ట్ ఇచ్చింది. అంటే దిస్ ఇస్ వాట్, దిస్ క్యాష్ కౌంట్ మిషన్ విల్ టెస్ట్ దిస్ ఎవ్రీథింగ్. ఓకే, అలాగే టెస్ట్ చేసిద్ది. ఈ క్యాష్ కౌంట్ మిషన్ ఎలాగ టెస్ట్ చేసి రిజల్ట్ ఇచ్చిద్దో, ఎస్, ఇక్కడ కూడా డెవలపర్ రాసిన కోడ్ని ఎస్ చెక్ చేసి రిజల్ట్ ఇచ్చే వ్యక్తే ఉన్నాడు. ఆ వ్యక్తే సోనార్ క్యూబ్. ఎస్, సోనార్ క్యూబ్ రిజల్ట్ ఇచ్చిన తరువాత ఆ రిజల్ట్ని మళ్ళీ ఎస్ డెవలపర్ అర్థం చేసుకొని తన కోడ్లో మోడిఫికేషన్ చేసుకుంటాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ సోనార్ క్యూబ్ అనే టూల్ని కంప్లీట్గా డెవాప్స్ ఇంజనీర్ ఉపయోగించవచ్చు, కంప్లీట్గా డెవలపర్ కూడా ఉపయోగించవచ్చు. బట్ డెవలపర్కి అన్ని కేసుల్లో ఇవ్వరు. బట్ డెవాప్స్ ఇంజనీర్ ఉంటాడు కాబట్టి సోర్స్ కోడ్ దీనికి ఇన్పుట్గా ఇస్తే ఇది రిజల్ట్ పాస్ చేసిద్ది. ఆ రిజల్ట్ డెవలపర్ చూసుకుంటాడు, చూసుకున్న తర్వాత అతను స్టెప్స్ తీసుకుంటాడు అంతే. అంతేగాని డెవాప్స్ ఇంజనీర్కి సంబంధం లేదు రిజల్ట్ గురించి. ఎస్, ద డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ నథింగ్ బట్ ఎ పర్సన్, ఆటోమేషన్ ఎక్స్పర్ట్ అతను. డెవలపర్ కోడ్ రాస్తాడు, రాసిన కోడ్ని ఎస్ సోనార్ క్యూబ్ అనే టూల్ని సెటప్ చేసి ఆ సోనార్ క్యూబ్కి ఆ రాసిన కోడ్ని ఇస్తాడు. ఆ రాసిన కోడ్లో తప్పులు ఎస్ ఏమున్నాయి, ఎలా ఉన్నాయి, అన్నీ కూడా ఇక్కడికి వస్తాయి సింపుల్గా. ఎస్, అర్థమైందా? అదే అన్నమాట విషయం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. ఎస్, ఇలాగా మనకు డెవాప్స్లో అంటే డెవాప్స్ నేర్చుకోవాలని ఎవరన్నా ఆశ ఉంటే చాలా చక్కగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీ కోర్స్. అయితే తెలియని వాళ్ళందరూ కూడా దీన్ని కష్టం 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 అంటున్నారు. నథింగ్ ఈజ్ దేర్. నీకు సింపుల్గా లైనెక్స్
100% లైనెక్స్ వచ్చిందా? యూట్యూబ్ లైనెక్స్ కాదు, గూగుల్ లైనెక్స్ కాదు, ఫ్రెండ్ పంపించిన మెటీరియల్లో ఉన్న లైనెక్స్ కాదు. నేను చెప్పే లైనెక్స్ 100% నువ్వు క్లాసులకు అటెండ్ అయితే ఒక గ్లాస్ వాటర్ తాగినట్టు డెవాప్స్ నేర్చుకుంటావు. ఒక గ్లాస్ అంతే. అంతేగాని యూట్యూబ్లో వీడియోల్లో మీ ఫ్రెండ్ 4 సంవత్సరాల నుంచి పనిచేస్తా లైనెక్స్ అడ్మిన్గా చేస్తే 4 కమాండ్లు ఇస్తే నేర్చుకొని ఐ వాంట్ టు బికమ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ అంటే ఎట్లా అవుతావు? లోపలికి వెళ్తే నిన్ను తీసి ఇసిరి బయటపడేస్తారు. ఎస్, యూ మస్ట్ హ్యావ్ ఎ 1000% స్కిల్స్. ఆ 1000%లో లైనెక్స్ కంపల్సరీగా ఉండాలి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ డెవాప్స్. నెట్వర్కింగ్ తప్పకుండా ఉండాలి. నెట్వర్కింగ్, లినక్స్ ఈ రెండు ఉంటే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ డెవాప్స్. 20 సంవత్సరాలు తిరుగులేదు చూసుకోండి, డెవాప్స్ ఇంజనీర్ 20 years గ్యారంటీ. వై? అంతే సింపుల్. డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే ప్రాజెక్ట్ కదలదు, ప్రాజెక్ట్ ముందుకు రాదు. కన్ఫర్మ్, నో డౌట్ ఎట్ ఆల్. సరే, డెవాప్స్ ఇంజనీర్ అంటే కోడింగ్ ఏమైనా రాయాలా? అంటే నువ్వు కోడింగ్ రాస్తే డెవలపర్ ఏం చేస్తాడు? నువ్వు టెస్టింగ్ చేస్తే టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు? నో 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 నో. సో యు ఆర్ నాట్ ఎ టెస్ట్ ఇంజనీర్, యు ఆర్ నాట్ ఎ డెవలపర్, యు ఆర్ ఏ ఆటోమేషన్ ఎక్స్పర్ట్స్. ఈ పనులన్నీ చూసేదానికి పైనుంచి పూర్తి స్థాయిలో పనిచేసేదానికి నేను పెట్టుకున్నారు. నీ పేరు డెవాప్స్ ఇంజనీర్. అది ఒక రోల్. సింపుల్గా గతంలో వేరే ఉండేది, ఇప్పుడు అంతా డెవాప్స్ ఇంజనీర్. నీకు లైనెక్స్ వస్తే చాలు, ఎక్సలెంట్గా రాణించవచ్చు. అట్లా. సో ఇప్పుడు సోర్స్ కోడ్ ఏదైతే ఉందో ఆ రాసిన తర్వాత ఆ కోడ్ మొత్తాన్ని ఎస్ మనం ఈ టూల్కి ఇస్తే ఆ టూల్ ఏం చేస్తుందంటే ఆ సోర్స్ కోడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పిద్ది, రిజల్ట్ మనకి ఇచ్చేసిద్ది. ఆ రిజల్ట్ని కన్సర్న్ డెవలపర్కి యాక్సెస్ చేసుకుంటాడు. మళ్ళీ తన కోడ్లో ప్రాబ్లమ్స్ ఉంటే రెక్టిఫై చేసుకుంటాడు. ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. ఎస్ ఎస్, ఇది ఎక్సలెంట్ టూలు. చాలా సింపుల్గా ఉంటుంది. చాలా చక్కగా ఎవరైనా నేర్చుకోవచ్చు. సరే, అది విషయం తర్వాత పెడదాం. ఓకే సార్. అంటే డెవలపర్ ఇంతే చేస్తాడా? ఇంతే. డెవలపర్ ఏం చేస్తాడు? రైటింగ్ ద కోడ్. ఎస్, అర్థమైందా? రైటింగ్ ద కోడ్. ఎస్. సరే సార్, బాగానే అర్థమైంది మాకు. డెవలపర్ కోడ్ రాస్తాడు, ఆ డెవలపర్ కోడ్ మళ్ళీ రివ్యూ చేసుకుంటాడు, మళ్ళీ పక్కన వేరే వాడి చేత రివ్యూ చేపిస్తాడు, పీర్ రివ్యూ. మళ్ళీ కాదని మళ్ళీ అతను యూనిట్ టెస్టింగ్ చేస్తాడు. మళ్ళీ అయిన తర్వాత ఎస్ మా డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి మళ్ళీ సోనార్ క్యూబ్ అనే టూల్లోకి వాడి కోడ్ ఇస్తాడు. కోడ్ ఇస్తే ఒకే ఒక నిమిషంలో ఆ కోడ్లో ఉన్న మిస్టేక్స్ అన్ని చెప్పేస్తారు. ఆ చెప్పింది అంటే ఇక్కడ 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 రాని మిస్టేక్స్ అన్ని ఇక్కడ పట్టుకుంటాడు వీడు మళ్ళీ. ఎస్, ఇక్కడ సోనర్కి వాడు పట్టేసుకుంటాడు మొత్తం. ఏ బాబు, దిస్ ఇస్ నాన్ సెన్స్ కోడ్, నీది ఇలా ప్రాబ్లం, నీది అలా ప్రాబ్లం, నీది అది ప్రాబ్లం అన్నీ చెప్పేస్తాడు. ఎవడు? సోనార్ క్యూబ్ అనే టూల్. ఎస్, ఇట్లాగా మనం డెవలప్మెంట్ వర్క్ చేస్తాం. దట్ మీన్స్ వాడు కోడింగ్ వర్క్ ఇలా చేస్తాం. డెవలపర్ చేసే డ్యూటీ ఇదే, అంతే సింపుల్గా. సో సరే సార్, డెవలపర్ అయిపోయింది అంటే డెవలప్మెంట్ అన్నారు, తర్వాత ఇంప్లిమెంటేషన్ అన్నారు, కోడింగ్ అన్నారు. ఇంతేనా? ఇంతే. ఇదే జరిగింది. డెవలపర్ ఇదే ఉంటాడు, ఇట్లాగే చేస్తాడు. బట్ తను రాసిన కోడ్ మొత్తం సెంట్రలైజ్డ్ ప్లేస్లోకి పుష్ చేస్తూ ఉంటాడు. పుష్. ఆ సెంట్రలైజ్డ్ ప్లేసే గిట్ హబ్. సెంట్రలైజ్డ్ ప్లేసే గిట్ హబ్. ఆ కోడ్ మొత్తాన్ని ఇక్కడ పుష్ చేస్తారు. యాక్చువల్గా రాసిందంతా, రాసిన కోడ్ అంతా ఇక్కడ పుష్ చేస్తారు. సో ఈ కోడ్ మొత్తాన్ని తీసుకుంటాడు ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఎక్కడి నుంచి స్టోరీ స్టార్ట్ అయ్యింది? డెవాప్స్ ఇంజనీర్. ఇక్కడ వరకు మొత్తం డెవలపర్. సో డెవలపర్లు కోడ్ రాస్తారు వేరియస్ సర్వర్స్లో. ఆ వేరియస్ సర్వర్స్లో ఉన్న కోడ్ మొత్తాన్ని ఇక్కడ పుష్ చేస్తారు. అంతే. ఆ కోడ్ మొత్తాన్ని టోటల్గా ఇంటిగ్రేట్ చేసి సింగిల్ ఫైల్గా తయారు చేసి పడేసి డెవాప్స్ ఇంజనీర్ పూర్తి స్థాయిలో నెక్స్ట్ లెవెల్కి అందిస్తాడు ఫర్ టెస్టింగ్ పర్పస్. ఓకే, సరే, బాగానే ఉంది సార్, అదంతా ఓకే. ఇప్పుడు డెవలప్మెంట్ ఇంతేనా? ఇంతే, అయిపోయింది. సరే. సరే, నెక్స్ట్ ఫేజ్ ఏంది సార్? ఎస్డిఎల్సిలో నెక్స్ట్ ఫేజ్ అన్నారు కదా, నెక్స్ట్ ఫేజ్ ఏంది? ఎస్, నెక్స్ట్ ఫేజ్ ఏంటంటే మనకి టెస్టింగ్. నెక్స్ట్ ఫేజ్ ఏంది? టెస్టింగ్. అంటే టెస్టింగ్ అంటే ఎట్లా సార్? ఎట్లా టెస్ట్ చేస్తారు? ఏంది అసలు? అసలు టెస్టింగ్ అంటే చెప్పండి సార్. ఏం లేదు, సింపుల్గా ఇదిగో ఇక్కడ ఇది బిజినెస్. బిజినెస్ క్లయింట్ అన్నాడు, ఎస్ ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఇలాగ ఇచ్చాడు, కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాడు. అంటే డిపాజిట్ చేస్తే ఇలా జరగాల. ఓకే, ఏం జరగాల? డిపాజిట్ చేసిన వెంటనే ఏం జరగాలంటే కస్టమర్కి ఎస్ కస్టమర్ కస్టమర్ అకౌంట్స్ అప్డేట్ అవ్వాలా, కస్టమర్ అకౌంట్ అప్డేట్ అవ్వాలా విత్ దిస్ డిపాజిట్ మనీ. అంటే కస్టమర్కి 15,000 ఉందనుకో, ఈ డిపాజిట్ 20,000 చేసావనుకో, వెంటనే ఏమవ్వాలా? ఈ 20,000 పోయి 15,000కి యాడ్ అవ్వాలా. టోటల్ ఎంత? 35,000 చూపించాలా. అది ఒక అప్డేషన్. ఓకే, అలా జరగాల అన్నాడు. సరే అనిన తర్వాత రెండో స్టెప్ ఏమన్నాడంటే, ఇలాగనిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇలా జరగాలన్నాడు. రెండో స్టెప్ ఏమన్నాడో తెలుసా? డిపాజిట్ చేసిన ప్రతి వ్యక్తికి ఒక ఎస్ఎంఎస్ పోవాలన్నాడు. ఏమని పోవాలా? హే కస్టమర్,
యువర్ బ్యాంక్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రెడిటెడ్ విత్ 25,000 రూపీస్ అండ్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 35,000 రూపీస్ అని సంథింగ్ పోవాలా. నువ్వు డిపాజిట్ చేసిందేమో 20,000, గతంలో 15,000 ఉన్నాయి, టోటల్ అవైలబుల్ బ్యాలెన్స్ ఇస్ 35,000 అని కస్టమర్కి ఎస్ఎంఎస్ పోవాలా. సింపుల్. ఇది అసలు యాక్చువల్గా రిక్వైర్మెంట్ ఇది. దీన్నే మనం బిజినెస్ రిక్వైర్మెంట్ అంటాం. అంతే. అరే అంతేనా? అంతే. దిస్ ఈజ్ కాల్డ్ బిజినెస్ రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని డెవలపర్ 1 ఒకలాగా, డెవలపర్ 2 ఇది ఎస్ఎంఎస్ తయారు చేస్తారు. అట్లా అంతే. అలాగే రిక్వైర్మెంట్స్ అలా ఉంటాయి. అంతే. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అయితే ఇంతే, ఇలాగే ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ని ఫస్ట్ మా డెవలపర్ అర్థం చేసుకొని కోడ్ రాస్తాడు సింపుల్గా బై యూజింగ్ జావా. ఏది చెప్పాను కదా, డిపాజిట్ చేస్తే ఇలా జరగాలని మా జావా డెవలపర్ ఇక్కడ కోడ్ రాస్తాడు. ఎస్, హీఈస్ మై జావా డెవలపర్. ఎస్, హీస్ మై జావా డెవలపర్. ఈ రైట్స్ ద కోడ్ లైక్ దిస్. ఏది ఈ డిపాజిట్ సాఫ్ట్వేర్, ఈ డిపాజిట్కి సంబంధించి ఎలా పనిచేయాలో కోడ్ రాస్తాడు ఈయన. ఎస్, కోడ్ ఎలా రాస్తాడు? దీన్ని బేస్ చేసుకొని యాజ్ ఫర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, యాజ్ ఫర్ ద బిజినెస్ గైడ్ లైన్స్ గివెన్ బై క్లయింట్. క్లయింట్ ఇచ్చిన బిజినెస్ స్టాండర్డ్స్, రిక్వైర్మెంట్, ఆ డాక్యుమెంటేషన్ అంతా చదివిన తర్వాత నా డెవలపరు ఇలాగ కోడ్ రాశాడు. ఇది యాక్చువల్గా మా డెవలపర్ ఈ విధంగా కోడ్ రాశాడు. సో డెవలపర్ ఈ విధంగా రాసిన కోడు, ఎస్, ఇప్పుడు మా టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేయాలా. టెస్ట్ ఇంజనీర్ ఇక్కడ ఉన్నాడు. ఎస్, ఈజ్ ఎ టెస్ట్ ఇంజనీర్ బాస్, ఈజ్ ఎ టెస్ట్ ఇంజనీర్, ఎస్ సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్. ఈయన ఏం చేస్తాడు? సాఫ్ట్వేర్ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేయాలా. మరి టెస్టింగ్ అంటే ఎలా చేయాలా? ఎస్, ఏదైతే జావా డెవలపర్ తయారు చేసిన ఈ కోడ్ మొత్తాన్ని తన మిషన్లోకి ఇక్కడ తీసుకుంటాడు. ఓకే, ఇక టెస్ట్ చేయటం మొదలు పెడతాడు. కరెక్టే. టెస్టింగ్ చేయటం మొదలు పెట్టాలంటే దేన్ని బేస్ చేసుకొని టెస్ట్ చేయాలి అంటే క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని చదవాలి ఇతను టెస్ట్ ఇంజనీర్ కూడా. ఎస్, ఎప్పుడైనా సరే డెవలపర్ రాసిన కోడ్ని ఎస్ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేయాలంటే ఆ డెవలపర్ రాసిన కోడ్ ఉంది కదా, ఆ కోడ్ని టెస్ట్ చేయాలంటే ఎస్ అతను బిజినెస్ రిక్వైర్మెంట్ గురించి తెలుసుకోవాలి. అసలు ఈ కోడ్ దేనికోసం రాశాడు ఈ డెవలపర్? ఓకే, డిపాజిట్ కోసం రాశాడా? ఆ డిపాజిట్ ఎలా జరగాలని క్లయింట్ చెప్పాడు. క్లయింట్ ఇచ్చిన డాక్యుమెంట్ ఏంది, ఆ డాక్యుమెంట్ని టెస్ట్ ఇంజనీర్ స్టడీ చేస్తాడు. ఓకే, క్లయింట్ ఏం చెప్పాడు? అరే బాబు, డిపాజిట్ జరిగితే 15,000 అకౌంట్లో ఉన్నాయి, 20,000 ఏమో ఎస్ సింపుల్గా డిపాజిట్ చేసే మొత్తం 35,000 చూపించాలా. ఇది ఒక రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఈ టెస్ట్ చేస్తూ ఉంటాడు. టెస్ట్ చేసే క్రమంలో ఎట్లా ఇతనే కస్టమర్ లాగా ఫీల్ అయిపోయి డిపాజిట్ చేసి అక్కడ వస్తుందో లేదో చెక్ చేసుకుంటాడు. ఎవరు? టెస్ట్ ఇంజనీర్. సో అంటే ఎలాగ టెస్ట్ ఇంజనీర్ టెస్ట్ చేస్తాడంటే ఒక పక్క ఏమో బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని పక్కన పెట్టుకుంటాడు, మరో పక్క ఏమో ఈ కోడ్ని టెస్ట్ చేస్తూ చూసుకుంటూ ఉంటాడు. ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో ఉన్న విషయాలన్నీ ఈ కోడ్ అంటే ఈ కోడ్ని టెస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటాడు. ఈ కోడ్ని టెస్ట్ చేసేటప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటాడు. అంటే ఒక పక్క బిజినెస్ రిక్వైర్ డాక్యుమెంట్ ఉంది, లేదా బిజినెస్ డాక్యుమెంటేషన్ ఉంది, ఇంకో పక్క ఏమో కోడ్ ఉంది. ఎస్, ఇప్పుడు ఇక్కడ బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లు అంటే బిజినెస్ డాక్యుమెంట్స్లో ఈ ఉన్నది ఏదైనా సరే ఒక్క లైన్ కూడా మిస్ అవ్వకుండా ఇదిగో ఈ సాఫ్ట్వేర్ పనిచేయాలా. ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్లో ఉన్న విధంగా పనిచేస్తూ ఉందో, ఇక్కడ ఈ కోడ్ సరిగ్గా వర్క్ అవుతుందో, ఆ పూర్తి స్థాయిలో దాన్ని మనం ఎస్ పాస్, టెస్టింగ్ సక్సెస్ పాస్ అంతే. లేదనుకో ఇక్కడ ఏం జరిగింది? ఫెయిల్ ఆర్ బగ్. ఎస్, ఎందుకు? కస్టమర్ ఇచ్చిందేమో ఒకటి ఇచ్చాడు, ఈ కోడ్ ఏమో సరిగ్గా పనిచేయట్లా. కస్టమర్ ఇచ్చిన రిక్వైర్మెంట్ వేరేలాగా ఉంది, ఈ కోడ్ ఏమో వేరేలాగా పనిచేస్తుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాం? బగ్ అంటాం. ఎస్, అంటే టెస్టింగ్ అంటే ఏంటంటే యాక్చువల్ రిజల్ట్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ బోత్ ఆర్ నాట్ సేమ్. అంటే క్లయింట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? డిపాజిట్ జరగాలి, ఆ డిపాజిట్ జరిగిన తర్వాత అప్డేట్స్ జరగాలి, అవన్నీ జరగాలి అంటున్నాడు. బట్ ఇక్కడ ఈ సాఫ్ట్వేర్తో పనిచేస్తుంటే డిపాజిట్ జరగట్లా, సరిగ్గా జరుగుతుంది కానీ అప్డేట్ అవ్వట్లా, ప్రాబ్లం ఉంది. మరి అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేయాలా? ఎస్, డైరెక్ట్గా దాన్నే మనం బగ్ అంటాం. దాన్నే మనం యాక్చువల్గా డీవియేషన్ అంటాం. డీవియేషన్ అంటే ఏం తెలుసా? కస్టమర్ ఏమో ఒకటి అడుగుతా, క్లయింట్ ఏమో ఒక విషయం మాట్లాడుతున్నాడు, జావా డెవలపర్ ఏమో ఒకటి కోడ్ రాశాడు. బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్. ఇఫ్ బోత్ ఆర్ నాట్ మ్యాచింగ్, ఎస్ దిస్ ఈస్ ఎ డీవియేషన్. దిస్ ఇస్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ బగ్. దీన్ని మనం బగ్ అంటాం. అంటే డీవియేషన్ ఉంది. బిజినెస్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ని పక్కన పెట్టుకుంటాడు,
తర్వాత రాసిన కోడ్ని పక్కన పెట్టుకుంటాడు. ఎవరు? టెస్ట్ ఇంజనీర్. రెండు చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడైతే డీవియేషన్ వచ్చిందో, రే బాబు డెవలపర్, దిస్ ఇస్ ఎ బగ్ అంటాడు. బగ్ రేజ్ చేస్తాడు. ఇక అంతే, కన్ఫర్మ్. వాడు దాన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ మోడిఫై చేసి మళ్ళీ సక్రమంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మళ్ళీ మా టెస్ట్ ఇంజనీరు ఇదే బిజినెస్ డాక్యుమెంట్ని పక్కన పెట్టుకొని మళ్ళీ టెస్ట్ చేయటం మొదలు పెడతాడు. అక్కడ ఆ బిజినెస్ డాక్యుమెంట్లో క్లయింట్ చెప్పిన విధంగా ఈ సాఫ్ట్వేర్ పనిచేయాలా, లేకపోతే డీవియేషన్, లేకపోతే బగ్. ఎన్నిసార్లు అయినా చేస్తూ ఉంటారు. ఇక అంతే, కన్ఫర్మ్. అంటే కస్టమర్ క్లయింట్ ఏమంటాడు? టెస్ట్ ఇంజనీర్ నమ్ముతా, ఏ టెస్ట్ ఇంజనీర్ ప్లీజ్ టెస్ట్ దిస్ అప్లికేషన్ అంటాడు. పొరపాటులో నువ్వు కానీ క్లయింట్కి నచ్చితే ప్లీజ్ కమ్ టు మై ఆఫీస్ లొకేషన్ అంటే ఏంది? మై లొకే అంటే ప్రాజెక్టులనే ఎట్లా నడుస్తాయి అంటే ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్లో నడుస్తాయి. ఆన్ షోర్ ఆఫ్ షోర్ మోడల్ అంటే ఏంది తెలుసా? క్లయింట్ ఏమో ఎక్కడో ఉంటాడు, యుఎస్లోనో, యూకేలోనో, సింగపూర్లోనో, ఆస్ట్రేలియాలోనో. బట్ కస్టమర్ ఏమో అంటే మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఆర్ డెవలపర్స్ ఆర్ టెస్ట్ ఇంజనీర్స్, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు, ఇండియాలో. అలాంటప్పుడు ఇండియాలోనేమో ఆఫ్ షోర్ అనుకోండి, ఆన్ షోర్ అంటే యుఎస్ అనుకోండి. సపోజ్ మీకు కానీ నచ్చితే, మీ వర్క్ కానీ క్లయింట్కి నచ్చితే, ఎస్ దే లాస్క్ యూ టు కమ్, ఎస్ ప్లీజ్ మీరు రండి, వచ్చేసేయండి ప్లీజ్. అప్పుడు మీకు ఇక్కడ ఎస్, మీ ప్రాజెక్ట్ మేనేజర్ మీకు కంగ్రాచులేషన్ చెప్పి డైరెక్ట్గా అక్కడికి పంపిస్తారు. కొంతమంది ప్రాజెక్ట్ మేనేజర్లు ఏమో, వీడికి అంత విషయం లేదు, వీడి వేస్ట్ క్యాండిడేట్, పక్కన పడేసేయండి అంటారు వాడిని. ఇంకా క్లయింట్కి ఏదో మాటలు చెప్పేసి పక్కన పడేస్తారు. ఎస్, ఆఫర్ మిస్, ఆన్సైట్ ఆఫర్ మిస్ అయింది, ఆన్సైట్ పోయిందంటే అదే ఇక. అట జలసి, కోపం. మనిషి ఎంతకాలం బతుకుతాడో ఎవడికి తెలియదు కానీ బతికినంత మాత్రం బతికినంత కాలం మాత్రం అవతలని ఇబ్బంది పెట్టడానికే ట్రై చేస్తుంటాడు. అది మనిషి జీవితం, మనిషి జీవితం అది. ఏంటి? మనిషి ఎంతకాలం బతుకుతాడో ఎవడికి తెలియదు, కానీ అవతల వ్యక్తిని మాత్రం ప్రాణం పోయేంత వరకు అవతల వ్యక్తిని నాశనం చేయాలా. బా, మంచి కాన్సెప్ట్తో వస్తాడు మనిషి, మానవుడు. మరి ఎలా పుట్టిందో కానీ అది. అట్లాగే ఐటీ ఇండస్ట్రీలో కూడా మిత్రులారా, ఎంతవరకు నువ్వు పనిచేస్తావో, ఎంతవరకు నువ్వు ఉంటావో, ఈ కొలిగ్ లేదు, ఫ్రెండ్ లేదు, బావ లేదు, అక్క లేదు, మామ లేదు. ఐటీ ఇండస్ట్రీలో నువ్వు వెళ్ళావా, వర్క్ చేసావా, బయటకు వచ్చావా, అంతే, అయిపోయింది. తర్వాత కావాలంటే ఫ్రెండ్షిప్ వేరే వాళ్ళతో చేసుకో, వాళ్ళతో వద్దు అసలు. వాళ్ళతో రేపో వద్దు, మెయింటెన్స్ వద్దు, ఏం వద్దు. అయితే కొంతమంది ఉంటారు కొంచెం మంచి వాళ్ళు, వాళ్ళతోటి మెయింటైన్ చేయొచ్చు. బట్ మంచి వాళ్ళు ఎవరో, చెడ్డ వాళ్ళు ఎవరో మనకే తెలియదుగా. పొరపాటున ఈ లూప్ హోల్స్ అనే వాళ్ళకి చెప్పావనుకో, నెక్స్ట్ మంత్లో ఆ ప్రాజెక్ట్లో నువ్వు ఉండవు, ఆ కంపెనీలో నువ్వు ఉండవు, వాడు మాత్రం ఉంటాడు. ఎస్ సార్, ఎలా సార్? అంతే, అది రాజకీయం. బయట చూసే రాజకీయాలు వేరు మిత్రమా, కంపెనీలో చూసే రాజకీయాలు వేరు. పిచ్చెక్కిద్ది నీకు. కాబట్టి అవన్నిటిని కూడా చక్కగా, లూప్ హోల్స్ అన్ని కూడా నేను చెప్తా. ఓకేనా? ఇబ్బంది పడొద్దు మీరు. మాకు ఇది రాదు, ఇది తెలియదు అనుకుని దయచేసి ఇబ్బంది పడొద్దు. నువ్వు సివిల్ అయినా, నువ్వు మెకానికల్ అయినా, నువ్వు అసలు ఏమీ లేదు, డిగ్రీ చదువుకో నా దగ్గరకు వచ్చిన, ఎస్, ఒక మంచి ప్రోడక్ట్గా తయారు చేయడమే నా ఉద్దేశం, అంతే. అలాంటప్పుడు నేను ఈ ట్రైనింగే ఇవ్వను, అంతే. ఓకేనా? గుడ్, చాలా చక్కగా వినండి. ఓకే. సో ఇలా 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 జరుగుతుంది టెస్టింగ్. సో డీవియేషన్ అయిందంటే బగ్గే, డీవియేషన్ అయితే బగ్ కన్ఫామ్. సరే సార్, మా ఫ్రెండ్ ఏం సార్ డిఫెక్ట్ అన్నాడు, డిఫెక్ట్ అనేది ఎక్కడ అనాలా చెప్తా, డిఫెక్ట్ అనేది కూడా చెప్తా, నేను ఇప్పుడే చెప్తా. ఓకే. సో ఆఫ్టర్ టెస్టింగ్ దిస్ అప్లికేషన్, ఎస్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ టెస్టింగ్ దిస్ అప్లికేషన్, నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే, ఈ అప్లికేషన్ టెస్ట్ చేసాం, అయిపోయింది, సక్సెస్. సక్సెస్ అయిన తర్వాత ఎస్, చాలాసార్లు రిపిటేషన్ ఉంటుంది. బగ్ అంటాడు, డెవలపర్ ఒప్పుకోడు, అది అంటాడు, నాన్ సెన్స్ అంటాడు, అది ఇది, అబ్బబ్బబ్బా, ఎన్ని తగాదులు, ఎన్ని పోట్లాట్లు ఉంటాయి డెవలపర్కి, టెస్ట్ ఇంజనీర్కి. సరే, అది కూడా ఓ పక్కన పెడితే, దీన్ని తీర్చడానికి మళ్ళీ ప్రాజెక్ట్ మేనేజర్ రంగంలో దిగుతాడు. ఈవెన్ డెవాప్స్ ఇంజనీర్ పక్కన, పని బాస్ ఎట్లా చెయ్యి 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 బాస్, అది తప్పులు మిస్టేక్స్ ఉన్నాయి కదా అంటాడు మళ్ళీ. సో ఇప్పుడు అన్ని టూల్స్ వచ్చినాయి, బట్ నోబడి, టూల్స్ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసాడు, అయిపోయింది, ఎవరు మాట్లాడటానికి లేదు, అంతే, కన్ఫామ్. గతంలో అయితే చాలా గందరగోళంగా ఉండేది అట్లా ఐటీ ఇండస్ట్రీలో. సరే సార్, బాగుంది. ఇప్పుడు సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు అర్థమైంది ఏంటంటే, అసలు ఫస్ట్ నుంచి చెప్తే చాలా చక్కగా, మనకి రిక్వైర్మెంట్ కలెక్షన్ ఉంది, అనాలిసిస్ అండ్ ప్లానింగ్ ఉంది సార్, డిజైన్ ఉంది, తర్వాత కోడింగ్ ఉంది, తర్వాత టెస్టింగ్ ఉంది. ఓకే సార్, ఈ టెస్టింగ్ అంతా అయిపోయింది సార్, నెక్స్ట్ ఏం చేస్తారు అసలు? ఎస్, నెక్స్ట్ ఏం చేస్తారంటే సింపుల్గా చూడండి. అసలు యాక్చువల్గా దీనికి బాబు, ఇక్కడ క్లయింట్ క్లయింట్ ఉంటాడు. ఎస్, క్లయింట్ టీం ఉంటుంది. సో క్లయింట్ టీం వీళ్ళు చాలా ఎక్స్పర్ట్స్ అనమాట. వాళ్ళ బిజినెస్ వాళ్ళదే కదా, ఇది క్లయింట్ బిజినెస్. క్లయింట్ బిజినెస్ గురించి క్లయింట్ టీంకి చాలా చాలా చక్కగా మంచి అవగాహన ఉంటుంది.
మీరు టెస్ట్ చేశారు కరెక్టే, కానీ వాళ్ళు కూడా టెస్ట్ చేసుకుంటారు మరొకసారి. ఓకే, ఎందుకు? బిఫోర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్ దే విల్ టెస్ట్ అగైన్, దే విల్ కండక్ట్ టెస్ట్ అగైన్. అంటే క్లయింట్ టీము, ఎస్ బిజినెస్ మంచి నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు చెక్ చేసుకుంటారు మళ్ళీ వెదర్ దిస్ అప్లికేషన్ ఈజ్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్ బిఫోర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్. అంటే సాఫ్ట్వేర్ రిలీజ్ చేయక ముందే వాళ్ళు మరొకసారి టెస్ట్ చేసుకుంటారు. సో దాన్నే మనం ఏమంటామంటే యూఏటి, అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. దాన్ని మనం ఏమంటాం? యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. దట్ మీన్స్ వాట్? ద క్లయింట్ టీమ్ విల్ కమ్ టు దిస్ ప్లేస్, ఆర్ వాళ్ళ ప్లేస్లోనే ఉండొచ్చు, ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయిపోయి ఈ అప్లికేషన్ మళ్ళీ టెస్ట్ చేసుకుంటారు వాళ్ళు. ఈ అప్లికేషన్ టెస్ట్ చేసుకునే సమయంలో ఎస్ మన టెస్ట్ ఇంజనీర్లు వాళ్ళ హెల్ప్ చేస్తారు. ఎవరికి? క్లయింట్ టీమ్కి. అంటే దీన్నే మనం ఏమంటామంటే యూఏటి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అంటాం. ఎస్. సో టోటల్గా చెప్పాలంటే బిఫోర్ రిలీజింగ్ ద సాఫ్ట్వేర్, బిఫోర్ రిలీజింగ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్, ఎస్ ద క్లయింట్ టీమ్ and our testing team, with the help of this testing team and client team, will test this application again, and they you know found any mistake, again come back to developer. Hey developer, this is a mistake, please rectify, please immediately change this code immediately అని చెప్తారు వాళ్ళు మళ్ళీ వెంటనే. మళ్ళీ డెవలపర్ మళ్ళీ నాన్ సెన్స్ వాట్ ఇస్ దిస్ అని వాళ్ళు తిట్టుకుంటూ మళ్ళీ కొంత కోడ్ రాసి మళ్ళీ ఆ కోడ్ని సెంట్రలైజ్డ్ ప్లేస్లో పుష్ చేస్తే అలా అలా టెస్ట్ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అగైన్ మళ్ళీ యూఏటీలో వీళ్ళు మళ్ళీ టెస్ట్ చేయటం మొదలు పెడతారు. అప్పుడు ఓకే అయితే ఎక్సలెంట్ సూపర్ అయిపోయిందమ్మా అంటారు. అర్థమైంది? ఓకే అయితే అయిపోయింది అంటారు వెంటనే. ఆ తర్వాత ఇదే కాదు, పూర్తి స్థాయిలో మా టెస్ట్ ఇంజనీర్స్ లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్ కూడా కండక్ట్ చేస్తారు. సిస్టమ్ సెట్టింగ్ అవి ఇవి అన్నీ చేస్తూ ఉంటారు. ఎవరు? మా టెస్ట్ ఇంజనీర్స్. ఎస్, దే విల్ డూ ఎనీ కైండ్ ఆఫ్ టెస్టింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, లోడ్ అండ్ పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, ఇవన్నీ చేస్తూ ఉంటారు చక్కగా. ఎవరు? టెస్ట్ ఇంజనీర్స్. సరే సార్, బాగానే ఉంది, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఫైనల్గా ప్రొడక్ట్ వచ్చిందంటారా? ఎస్ వచ్చింది, ఫైనల్ ప్రొడక్ట్ వచ్చింది. ఎస్. ఇక్కడ మరి ఫైనల్గా ప్రొడక్ట్ ఈజ్ ఓకే అన్నప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది సార్? ద అప్లికేషన్ ఈజ్ గుడ్, ద అప్లికేషన్ వర్కింగ్ ఈజ్ ఫైన్, ఎక్సలెంట్, బట్ వాట్ నెక్స్ట్? ఎస్, ఆఫ్టర్ అప్లికేషన్ ఈజ్ టెస్టింగ్, ఎస్ విత్ ఇట్స్ క్లయింట్ టీమ్, ఎస్ దిస్ అప్లికేషన్, ఎస్ వీళ్ళు ఏం చెప్పారు? ఏ బాబు ఇక డైరెక్ట్గా రిలీజ్ చేయన్నారు. రిలీజ్, వాట్ ఈస్ దిస్? రిలీజ్ అంతే. ఇక రిలీజ్ డేట్ ఒకటి పెట్టుకుంటాం, ఇక సర్వర్లకి డౌన్ టైం ఇస్తాం, అప్రూవల్ తీసుకుంటాం. ఆల్రెడీ ఇది బ్యాంక్ సర్వర్లు, ఇది ఏబీసీ బ్యాంక్ సర్వర్లు యాక్చువల్గా ఇక్కడ ఉంటాయి. ఏబీసీ బ్యాంక్ సర్వర్లు ఇక్కడ ఉంటాయి. అప్పుడు ఏబీసీ బ్యాంక్ సర్వర్లు ఎస్ ఫస్ట్ అర్జెంటుగా దీన్ని డౌన్ చేయాలా, అంటే స్టాప్ చేయాలా అర్జెంటుగా. ఎందుకు? ఇక్కడ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఉంది కదా, వెంటనే ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ రిలీజ్ చేయాలా. ఇక్కడ సర్వర్లు ఆల్రెడీ వర్కింగ్ సాఫ్ట్వేర్ బ్యాంక్ సర్వర్లో నడుస్తుంది కదా, అంటే సర్వర్లు ఆపేసి కానీ మనం ఇదంతా వర్క్ చేయాలి. మరి సర్వర్లు ఆపాలంటే వీ నీడ్ టు టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్. క్లయింట్ నుంచి మనం అప్రూవల్ తీసుకోవాలా. క్లయింట్ నుంచి మనం అప్రూవల్ తీసుకొని ఎస్ సర్వర్లో డౌన్ టైం చూసుకొని వెంటనే ఎస్ దీన్ని మొత్తాన్ని ఇక్కడికి డిప్లాయ్ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ రిలీజ్. సో దీన్ని డిప్లాయ్ చేసే వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆ వ్యక్తి పేరే డెవాప్స్ ఇంజనీర్. ఎస్ ఎస్, కొన్ని టూల్స్ వాడతాడు, ఆ టూల్స్ ఉపయోగించి ఇతను ఇక్కడికి డిప్లాయ్ చేస్తాడు అనుకోండి. ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ రిలీజ్, దిస్ ఈజ్ కాల్డ్ రిలీజ్. అంటే ఆ విధంగా వి మస్ట్ గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ ద క్లయింట్ అండ్ వి డిప్లాయ్ దిస్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్సైడ్ దిస్ సర్వర్స్. ఈ సర్వర్స్లో డిప్లాయ్ చేస్తాం. దీన్నే మనం ఏమంటాం ఇంకో భాషలో? రిలీజ్ అంటాం. ఫైనల్గా ఇది రిలీజ్. సో ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇన్ దిస్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్స్, ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఇన్ దిస్ సర్వర్. సో జనరల్గా ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. జనరల్గా చెప్పాలంటే ఈ ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఉన్న ఈ ప్రదేశాన్ని మనం ఏమంటామంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటాం. ఎస్ ఎస్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఆ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్నే మనం ప్రొడక్షన్ సర్వర్స్ అంటాం. ప్రాడ్ సర్వర్స్, ప్రొడక్షన్ సర్వర్స్. ఓకే, ప్రొడక్షన్ సర్వర్స్. సో ప్రొడక్షన్ కంటే ముందే ఎస్, ఇక్కడ ప్రొడక్షన్ కంటే ముందే ఇక్కడ ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం చెప్పాం కదా ప్రొడక్షన్ కంటే ముందే యూఏటి అవి ఇవి అని చెప్పాం కదా. ఎస్, ఆ ఎన్విరాన్మెంట్ పేరే ఎస్ ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ దిస్? ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటారు దాన్ని. ఇక్కడ చూసారా యూఐటి? ఎస్, దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, ప్రీ ప్రాడ్ ఆర్ స్టేజింగ్ ఎన్విరాన్మెంట్ ఆర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు. వీటిని మనం ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు అంటాం యాక్చువల్గా. సో ఇక్కడ ఏంది సార్? ఇక్కడ ఏంది? ఇది టెస్టింగ్ క్యూఏ సర్వర్లు, అంటే క్యూఏ ఎన్విరాన్మెంట్ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఇదేంది సార్? ఇది డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఎస్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్,
టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, ఎస్ ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, లాస్ట్ ఫైనల్లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎస్ మీ వర్కింగ్ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట యాక్చువల్గా. ద ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. దిస్ ఇస్ వాట్ ప్రొడక్షన్ సర్వర్స్. సింపుల్గా చెప్పాలంటే అంటే వర్కింగ్ సాఫ్ట్వేర్ అంటే ఏం సార్? చెప్పాను కదా ఇందాక. ఎలాగా చెప్పాం? సైన్ ఇన్ అవ్వటానికి సైన్ ఇన్ అవ్వటానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, సైన్ ఇన్ అవ్వడానికి ఒక సాఫ్ట్వేర్. ఓకే, ఆ తర్వాత సైన్ ఇన్ సారీ సైన్ అవుట్ అవ్వడానికి ఒక 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 సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, అకౌంట్ క్రియేషన్ చేసుకోవడానికి ఒక సాఫ్ట్వేర్ అంటే సైన్ అప్, సైన్ ఇన్, సైన్ అప్, సైన్ అవుట్, సైన్ అప్ అర్థమైనా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అర్థమైందా? సో సైన్ ఇన్ అంటే లాగిన్ బాస్, సైన్ అవుట్ అంటే లాగౌట్, అకౌంట్ క్రియేషన్ అంటే సైన్ అప్, అకౌంట్ క్రియేషన్, ఇవన్నీ సాఫ్ట్వేర్లు ఉంటాయి యాక్చువల్గా. అర్థమైందా? ఎస్ఎంఎస్ రావడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఓకే, ఓటీపీ రావడానికి ఒక సాఫ్ట్వేర్, ఓటీపీ సాఫ్ట్వేర్. ఎస్ ఎస్ ఇలాగ ఓటీపీ సాఫ్ట్వేర్, ఎస్ఎంఎస్ రావడానికి ఒక సాఫ్ట్వేర్, ఓటీపీ రావడానికి ఒక సాఫ్ట్వేర్, ఎస్ విత్డ్రాల్ రావడానికి మరొక సాఫ్ట్వేర్, డిపాజిట్ చేయడానికి మరొక సాఫ్ట్వేర్, ఇట్లా ఇలా ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. సో ఈ సాఫ్ట్వేర్ మొత్తం తయారు చేసిన తర్వాత ఇది మొత్తం టెస్ట్ చేస్తారు. అంటే రిలీజ్ చేయకముందే దాన్నే మనం ఏమంటామంటే ప్రీ ప్రొడక్షన్. అక్కడ ప్రీ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్లో ఇదంతా టెస్ట్ అయిపోద్ది. టెస్ట్ అయిన తర్వాత ఇక్కడ మనకు సర్వర్లు ఉంటాయి. ఇక్కడ వీటిని మనం ఏమంటాం? ప్రొడక్షన్ సర్వర్లు యాక్చువల్గా, ప్రొడక్షన్ సర్వర్లు. సో ఈ ప్రొడక్షన్ సర్వర్స్లో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ మొత్తం డిప్లాయ్ చేస్తాం. దట్ మీన్స్ వాట్ రిలీజ్, అప్పుడు ఈ సాఫ్ట్వేర్ అంతా ఇక్కడికి వస్తుంది. అంటే ప్రొడక్షన్ సర్వర్లో ఈ సాఫ్ట్వేర్ అంతా ఉంది, ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్. ఎస్, సో ఇప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది కదా, ఎస్ ఎస్ ఇక్కడ ఉంది కదా, ఇది వర్కింగ్ సాఫ్ట్వేర్ నడుస్తుంది కదా, అప్పుడు మీరు ఇక్కడ నుంచి ఈ వర్కింగ్ సాఫ్ట్వేర్ కనెక్ట్ అయ్యి ఎస్ రిజల్ట్ వస్తున్నాయి మీకు అంతే. మీరు సైన్ ఇన్ అయ్యేటప్పుడు ఇక్కడ కనెక్ట్ అవుతారు, సైన్ అవుట్ అయినప్పుడు ఇక్కడికే కనెక్ట్ అవుతారు, అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే న్యూ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడికే కనెక్ట్ అవుతారు, విత్డ్రాల్ చేయాలంటే ఇక్కడికే కనెక్ట్ అవుతారు మొత్తం. అంటే సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్ ఇన్ దిస్ ప్లేస్. సర్వర్లో ఉంది యాక్చువల్గా, సాఫ్ట్వేర్ అంతా సర్వర్లో ఉంది. సో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సర్వర్, ప్రొడక్షన్ సర్వర్ని మనం ఢీ కొడతాం. ఎస్ ఎవరు? మనం ఎండ్ యూజర్స్ అంటాం. మనం ఎవరు అంటాం? ఎండ్ యూజర్స్. అంటే బ్యాంక్ కస్టమర్లని మనం, బ్యాంక్ కస్టమర్స్ మనమే. బ్యాంక్ కస్టమర్స్ అంటే ఎవరు? ఎండ్ యూజర్స్. మనం మన ల్యాప్టాప్ నుంచో మన ఫోన్ నుంచో ఎక్కడి నుంచో మనం ఏదైనా సరే జస్ట్ ఒక సబ్మిట్ బటన్లో క్లిక్ కొడితే వెంటనే ఈ సర్వర్ల దగ్గరికి వస్తాం. ఈ అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నాం. అది సైన్ ఇన్ అయితే, అది లాగిన్ అయితే ఈ సాఫ్ట్వేర్ పనిచేసింది, ఇది లాగౌట్ ఇస్తే ఈ సాఫ్ట్వేర్ పనిచేసింది. ఎస్ అసలు అకౌంట్ తయారు చేయాలంటే ఈ మరొక సాఫ్ట్వేర్ పనిచేసింది. ఇవన్నీ సాఫ్ట్వేర్లు యాక్చువల్గా. అయితే సింపుల్గా ఈ సాఫ్ట్వేర్లు అన్నీ కూడా సర్వర్లో ఉంటాయని చెప్పాను కదా. ఈ సర్వర్ లైనెక్స్ సర్వర్ యాక్చువల్గా. ఈ సర్వర్ ఏంది? లైనెక్స్ సర్వర్ యాక్చువల్గా. ఆ లైనెక్స్ సర్వర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది. అయితే లైనెక్స్ సర్వర్లో సాఫ్ట్వేర్ ఉంటుంది అంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ బాస్ ఇది. ఎన్విరాన్మెంట్ పేరు ఏంది? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. దాని లోపల ఏమున్నాయి? సర్వర్లు ఉన్నాయి. ఏ సర్వర్లు? లైనెక్స్ సర్వర్లు. దాని లోపల ఏమున్నాయి? క్లయింట్ బిజినెస్ ఉంది. ఆ క్లయింట్ బిజినెస్ ఏంటి? లాగిన్ అవ్వడానికి ఒక సాఫ్ట్వేర్, లాగౌట్ అవ్వడానికి మరొక సాఫ్ట్వేర్, ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ అంటే అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఎస్ఎంఎస్ రావడానికి ఒక సాఫ్ట్వేర్, ఓటీపీ రావడానికి ఒక సాఫ్ట్వేర్, విత్డ్రాల్ రావడానికి అన్ని సాఫ్ట్వేర్లు ఇక్కడే ఉన్నాయి. అయితే ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేవి, ఇప్పుడు మోడ్రన్ వచ్చేసింది, మోడ్రన్ లుక్. సో మోడ్రన్ లుక్లో ఏం జరుగుతుందో తెలుసా? మోడ్రన్ లుక్లో ఇదిగో ఇవన్నీ సాఫ్ట్వేర్లే కదా, ఇవన్నీ సాఫ్ట్వేర్లే. సాఫ్ట్వేర్ 1, సాఫ్ట్వేర్ 2, సాఫ్ట్వేర్ 3, సాఫ్ట్వేర్ 4, 5, 6, 7, 8 సాఫ్ట్వేర్లు ఉన్నాయి కదా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ సాఫ్ట్వేర్లన్నీ ఒకే చోట ప్లేస్ చేయకుండా సింపుల్గా ఫస్ట్ ఒక సర్వర్ని తయారు చేశారు. ఇట్లా ఒక సర్వర్, ఇది ఇది లైనెక్స్ సర్వరే మిత్రమా, లైనెక్స్ సర్వరే తయారు చేశారు. ఇలా ఒక లైనెక్స్ సర్వర్ తయారు చేసి ఎస్ డెవాప్స్ ఇంజనీర్ పిలిచాడు. డెవాప్స్ ఇంజనీర్ ప్లీజ్ కమ్ అన్నాడు. ఓకే వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏం లేదు, ఇప్పుడు నువ్వు ఎస్ ఇక్కడ మనకి 8 సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఈ 8 సాఫ్ట్వేర్ని ఇండివిజువల్గా ఈ లైనెక్స్ సర్వర్లో డిప్లాయ్ చేయమన్నాడు. ఒకదానికి ఒకటి సంబంధం ఉండకూడదు. ఏ ఫంక్షనాలిటీకి ఏ ఫంక్షనాలిటీ అంతే. సైన్ ఇన్ అనేది, లాగిన్ అనేది ఒక ఫంక్షనాలిటీ, అది సాఫ్ట్వేర్ సపరేట్. లాగౌట్ అనేది సపరేట్, ఇవనేది సపరేట్, ఇవన్నీ సపరేట్ సపరేట్ ఫంక్షనాలిటీస్ మొత్తం. ఇవన్నీ కూడా సపరేట్గా ఎస్ డైరెక్ట్గా మీరు డిప్లాయ్ చేయాలన్నాడు. ఎవరిని? డెవాప్స్ ఇంజనీర్. అప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఏం చేశాడంటే ఇదిగో ఇట్లా బాక్సులు తయారు చేసుకున్నాడు. ఇక అంతే కదా, లైనెక్స్ సర్వర్లో డెవాప్స్ ఇంజనీర్ ఇట్లాంటి బాక్సులు తయారు చేసుకున్నాడు. ఇంకేం చేస్తాడు? 8 బాక్సులు తయారు చేసుకున్నాడు.
8 బాక్సులు తయారు చేసుకొని ఈ 8 సాఫ్ట్వేర్ని ఒక లాగిన్ సాఫ్ట్వేర్ని ఇక్కడ వేసాడు. అవునా? లాగౌట్ సాఫ్ట్వేర్ని ఇక్కడ వేసేసాడు. ఎస్. తర్వాత ఎస్ఎంఎస్ సాఫ్ట్వేర్ని ఇక్కడ వేసేసాడు. ఎస్. ఓటీపీ సాఫ్ట్వేర్ని ఇక్కడ వేసేసాడు. ఎస్. విత్డ్రాల్ సాఫ్ట్వేర్ని ఇక్కడ వేసాడు. ఎస్. ఇంకా ట్రాన్స్ఫర్ సాఫ్ట్వేర్ని ఇక్కడ వేసాడు. అకౌంట్ ఓపెనింగ్ సాఫ్ట్వేర్ అంటే ఇక్కడ డిఫరెంట్ చేసి పడేశాడు. ఎందుకు డిఫరెంట్ చేశాడు తెలుసా? ఏదైనా ఒక సాఫ్ట్వేర్ పనిచేయకపోతే, ఆ బాక్స్లో ఉన్న సాఫ్ట్వేర్ పనిచేయకపోతే అంతవరకే పరిమితం. మళ్ళీ ఆ బాక్స్లోకి మనం లాగిన్ అయ్యి ఆ బాక్స్లో ఉన్న సాఫ్ట్వేర్ని ఎస్ చూసుకొని ప్రాబ్లం రెక్టిఫై చేస్తే బయటకు రావచ్చు. అంటే కలిపి ఉండటం వల్ల రిస్క్ అవుతుంది, అందుకని విడగొట్టేశాడు మొత్తం. విడగొట్టేసి ఒక్కొక్క బాక్స్లోకి వేసేసాడు. అప్పుడు ఏం జరిగింది? మనకి కలిపి లేవు కాబట్టి ఏదైనా ఒక సాఫ్ట్వేర్ పనిచేయకపోతే ఆ సాఫ్ట్వేర్ కోసమే మనం ఎస్ పని చేస్తాం, మిగతా సాఫ్ట్వేర్లతో సంబంధం లే. ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ఫస్ట్ మోడల్లో ఈ సాఫ్ట్వేర్లన్నీ ఒకే ప్లేస్లో ఉన్నాయి. పొరపాటులో ఈ సర్వర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి అసలు టోటల్గా ఈ సాఫ్ట్వేర్లో చిన్న మిస్టేక్ ఏదైనా వచ్చినా మిగతా సాఫ్ట్వేర్ పనిచేయదు గతంలో అయితే. బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏంది? మొత్తం విడగొట్టేశారు. ఎస్, విడగొట్టేసి బాక్సుల రూపంలో తయారు చేసి ఆ బాక్సుల్లో ఇదిగో ఒక్కొక్క సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేశాడు. ఆ సాఫ్ట్వేర్ ఎక్సలెంట్గా నడుస్తుంది అనమాట. ఎస్, ఈ బాక్సులు ఇవి. సో ఈ బాక్సుల్ని మనం ఏమంటామంటే కంటైనర్స్. ఈ బాక్సుల్ని మనం ఏమంటాం? కంటైనర్స్. దాన్ని ఇంకో భాషలో మనం ఏమని పిలుస్తామంటే డాకర్ కంటైనర్స్. ఏంటి? డాకర్ కంటైనర్స్ అంటే ఈ ప్రపంచంలో నడిచే కోడ్ మొత్తం. ఎస్, ఈ ప్రపంచంలో ఉన్న కోడ్ మొత్తం, ఈ ప్రపంచం, నువ్వు జావా డెవలపర్ అయినా, నువ్వు పైథాన్ డెవలపర్ అయినా, నువ్వు టెస్ట్ ఇంజనీర్ అయినా, నువ్వు ఎవరైనా సరే, నువ్వు తయారు చేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ వచ్చి నడిసే ప్లేస్ ఏదైనా ఉందంటే అది కంటైనర్స్, అది డాకర్ కంటైనర్స్. ఈ డాకర్ కంటైనర్స్ని తయారు చేసే వ్యక్తే ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్, డెవాప్స్ ఇంజనీర్. సో వితౌట్ డెవాప్స్ ఇంజనీర్, who can create a containers? వితౌట్ డెవాప్స్ ఇంజనీర్స్ ఈ కంటైనర్స్కి ప్రాబ్లం ఏదైనా వస్తే ఆగిపోతే ఎవరు దాన్ని మేనేజ్ చేయాలి? డెవాప్స్ ఇంజనీర్. సో కంటైనరైజేషన్ అప్లికేషన్స్ నడుస్తున్నాయి. ఇక్కడ ఈ అప్లికేషన్నే మనం ఏమంటాం? మైక్రో సర్వీసెస్ అప్లికేషన్స్. సో ఈ ప్రపంచంలో జావా, పైథాన్, .NET ఏదైనా తయారు చేస్తే వాళ్ళు మైక్రో సర్వీసెస్ అప్లికేషన్లే తయారు చేస్తున్నారు. ఆ మైక్రో సర్వీసెస్ అప్లికేషన్ని ఈ డెవాప్స్ ఇంజనీర్ కంటైనర్లు తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేసి ఇక్కడ వేసేస్తున్నాడు. సో సింపుల్గా చెప్పాలంటే ఇది ప్రొడక్షన్ సర్వరే. ఓకే, ఇందాక నేను చెప్పింది అదే, ప్రొడక్షన్ సర్వరే. ఫైనల్ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇక్కడే ఉంది, కానీ వర్కింగ్ సాఫ్ట్వేర్ ఇందాక ఈ మోడల్లో ఉంది. దిస్ ఇస్ ఓల్డ్ మోడల్. బట్ దిస్ ఓల్డ్ మోడల్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. నేను ఆ డ్రాబ్యాక్స్ని చక్కగా తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు. ఈ ఓల్డ్ మోడల్లో డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి ఆ న్యూ మోడల్కి వెళ్ళాడు. ఆ న్యూ మోడల్ పేరే కంటైనరైజేషన్. కంటైనరైజేషన్. సో ఇప్పుడు అన్ని కూడా డాకర్ కంటైనర్స్లో ఈ అప్లికేషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, డెవాప్స్ ఇంజనీరు లేకపోతే కంటైనర్స్ ఎలా నడిపించాలి? ఈ కంటైనర్స్ ఎస్ పూర్తి స్థాయిలో పనిచేసేలాగా, ఈ కంటైనర్స్ని మేనేజ్ చేసేలాగా ఎస్ డెవాప్స్ ఇంజనీరు మరొక టూల్ ఉపయోగిస్తాడు. ఆ టూలే ద పవర్ఫుల్ వెపన్. ఎస్, ఇన్ ద ఐటీ ఇండస్ట్రీ. ఎస్, ఇఫ్ యూ హ్యావ్ a 4 years of experience, you will get 50 lakhs also. This is very, very powerful tool. The tool name is what? Kubernetes. The powerful mechanism. If you have a 2 years experience, please ask me 30 lakhs. They will give you definitely very, very easily. Why? Because this is very, very important. Kubernetes, Docker, excellent technologies. Please, DevOps engineer can do all this kind of activities. You suppose if you want to go with only Kubernetes admin, వెళ్ళొచ్చు. ఇఫ్ యూ వాంట్, ఎస్, డోకర్ క్యూబర్నెట్స్కి అంత పవర్ ఉంది, అంత ప్యాకేజెస్ ఉంది, మీకు దాదాపుగా తెలియదు. బట్ వర్క్ చేసే వాళ్ళకి తెలిసేది. ఆ వర్క్ చేసే వాళ్ళు 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు రాంగ్ గైడెన్స్ ఇస్తారు. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఇప్పుడు ఏం తెలియటం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో. మరి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తుంది మాకే అర్థం కావట్లా. దే డోంట్ నో ఎనీథింగ్. ఒక 10 సంవత్సరాల గ్యాప్ ఉంది, ఆ వ్యక్తికి ఫుల్ స్టాక్ సపోర్ట్ చేస్తారు. యూ హ్యావ్ ఎ 10 years గ్యాప్, ఎక్సలెంట్ గ్యాప్ ఉంది, పోయి ఫుల్ స్టాక్ జావా నేర్చుకో. గ్యాప్ ఉంది 10 ఏళ్ళు, ఇచ్చింది ఫుల్ స్టాక్ జావా గైడ్ లైన్స్, సూపర్ ఆన్సర్. తర్వాత ఏమైంది? వాడి జీవితం ఎడిపోద్దో నీకు తెలియదు, వాడికి తెలియదు. ఏం చేయాలి తర్వాత? ఫ్యామిలీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అందుకని నేను చెప్పేది ఏంటంటే తక్కువ టైంలో కోడింగ్ లేకుండా జీరో కోడింగ్ స్కిల్ సెట్ ఏదైనా ఉందంటే అది డెవాప్సే.
ఆ దాంట్లో కూడా కంటైనరైజేషన్ అప్లికేషన్ నువ్వు డాకర్, ఆమె ఆమె కంటైనర్, ఆమె డాకర్ స్పెషలిస్ట్, ఆమె క్యూబర్నెటిస్ స్పెషలిస్ట్ అని చెప్పుకో చాలు. ఈ రెండు టూల్స్ నేర్చుకో చాలు, ఉద్యోగాలు వస్తాయి. రెండు టూల్సే, క్యూబర్నెటిస్, డాకర్. కరెక్టే సార్, ఈ రెండు టూల్స్ అంటున్నారు. ఈ రెండు టూల్స్ రావాలంటే బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలా? దానికి మొత్తం లైనక్సే రావాలా? ఎందుకు మొత్తం లైనక్స్ సర్వర్లే ఇవన్నీ? అంటే లైనక్స్ సర్వర్స్ తయారు చేస్తాం, ఆ లైనక్స్ సర్వర్స్ లో కంటైనర్స్ తయారు చేస్తాం. ఆ కంటైనర్స్ మేనేజ్ చేయడానికి, ఎస్, కంప్లీట్ గా మానిటరింగ్ చేయడానికి క్యూబర్నెటిస్ అనే సాఫ్ట్వేర్ వాడతాం. ఎస్, కంటైనర్స్ తయారు చేయడానికి డాకర్స్ వాడతాం, డాకర్ అనే సాఫ్ట్వేర్. ఎస్, కంటైనర్స్ మేనేజ్ చేయడానికి క్యూబర్నెటిస్ అనే సాఫ్ట్వేర్ వాడతాం. ఎస్ ఫ్రెండ్స్, ఎస్, డాకర్, క్యూబర్నెటిస్, ఎక్సలెంట్ కోర్స్. రెండు జాలు జీవితానికి మలుపు తిప్పేసింది. ఎస్, ఎన్ని లక్షలైనా సరే దే విల్ ప్రొవైడ్ యూ. వై? ఈ ప్రపంచంలో ఉన్న కోడ్ మొత్తం నడిచేది అక్కడే బాబు. డిమాండ్ లేదని ఎలాగంటావు? అదే, డెవాప్స్కి ఎవడయ్యా చెప్పింది డిమాండ్ ఎక్కడుందా? పో, వెళ్ళి నేర్చుకోపో. అది స్టాక్, ఫుల్ స్టాక్, ఫుల్ స్టాక్ డిమాండ్ అండి. కరెక్టే నాయన, ఫుల్ స్టాక్ డిమాండ్ ఉంది, డెవాప్స్ కూడా డిమాండ్ ఉంది. బికాస్ డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే నీ ఫుల్ స్టాక్ డెవలప్ చేసిన ఆ కోడ్ ఎక్కడ నడవాలి? ఎస్, హౌ టు డిప్లాయ్, హౌ టు రన్. ఎస్, క్లౌడ్ ఇంజనీర్ ఉండాలి, డెవాప్స్ ఇంజనీర్ ఉండాలి, కన్ఫామ్గా ఉండాలి. ఎస్, అంటే చాలా మందికి ఏంటంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఈ స్థాయి దాకా ఎక్కలేకపోవటం వల్ల వాళ్ళు కోడింగ్లోనే ఆగిపోతున్నారు. ఆ తర్వాత 10 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా పాపం వాళ్ళు కోడింగే నేర్చుకొని సతమతం అవుతూ కొన్ని సంవత్సరాలు గడుపుతున్నారు. చివరికి ఉద్యోగాలు రాక సాఫ్ట్వేర్ అంటే విరక్తి పుట్టి ఇంటికి వెళ్ళిపోతున్నారు. వై? నీ గ్యాప్కి, నీ ఏజ్కి, నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి ఏ కోర్సు సూట్ అయిద్దో గైడెన్స్ చెప్పలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్. 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, గైడెన్స్ ఇవ్వలేడు. ఎస్, ప్లీజ్ కమ్ టు హైదరాబాద్, లెర్న్ ఫుల్ స్టాక్. ఈ మధ్యకాలంలో కొంత స్టైల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి. అతనికి పాపం 10 ఏళ్ళు గ్యాప్ ఉంది, ఇతను ఇచ్చే సలహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎలా ఇస్తాడో మాకే అర్థం కావట్లా. అతనికి 10 ఏళ్ళు గ్యాప్ ఉంది, అతనికి 5 ఏళ్ళు గ్యాప్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా నేర్చుకుంటాడు అతను? నిజంగా రియల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సును పూర్తి చేయాలంటే 4 ఇయర్స్ కోర్స్ అది. 4 ఇయర్స్ కోర్సా? ఎస్, 4 ఇయర్స్, ఇట్ టేక్స్ 4 ఇయర్స్. అదొక డిగ్రీ లాంటిది బాస్, అంతే. 4 ఇయర్స్ చదవాలి, చదివితే యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ ఇన్ ఏఐ, అంతే. చిన్న చిన్న ఒకటి నేర్చుకొని పరీక్షల్లో పాస్ అవడానికి నేర్చుకొని వచ్చి ఆమె ఏ ఎక్స్పర్ట్ అంటే ఎట్లా? అంటే కొన్ని కొన్ని కోర్సులు దేనికి పనికి వస్తాయి అంటే, ఎస్, సింపుల్గా ఎక్కువ టైం పడతాయి, కొన్ని కోర్సులు తక్కువ టైం పడతాయి. అలాంటి కోర్సులు ఏమైనా ఎంచుకోండి ఫస్ట్. ఎస్, కొన్ని కోర్సులు తక్కువ టైం, కొన్ని కోర్సులు ఎక్కువ టైం, నీ ఫైనాన్షియల్ కేపబిలిటీని బట్టి, నీ ఆర్థిక సమస్యలను బట్టి. అర్థమైందా? అంటే ఈ మధ్య కాలంలో నేను స్టూడెంట్స్లో గమనించింది ఏంటంటే, ఇంటి దగ్గర వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు, అయ్యా నీకేమో 5 సంవత్సరాల గ్యాప్ ఉంది నాయనా, ఇప్పుడు దాకా నేను బీటెక్ చదివించాం, ఈ 5 సంవత్సరాలు నిన్ను పోషించాం, నీ వల్ల ఒక్క రూపాయి ఆదాయం లేదు, ఇక్కడ అమ్మకు బాగలేదు, అక్కకి పెళ్లి చేయాలా, తమ్ముడు చదువుకుంటున్నాడు అతనికి డబ్బులు లేవు, ఇల్లు కడితే ఇల్లు అప్పుల్లో ఉంది, నువ్వు వెళ్ళి త్వరగా ఫాస్ట్గా ఏదో జాబ్ కొట్టి సాధించి మాకు ఏదో 10 రూపాయలు పంపించని అంటాడు. కానీ మనోడికి ఇష్టం కదా, ఇష్టం అంటే ఎక్కువ కదా, వస్తాడు ఇక. నాకే ఆ కోర్స్ అంటేనే ఇష్టం, అంతే, అదే జాయిన్ అవుతా. మా ఫ్రెండ్ కూడా అదే సలహా చెప్పాడు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెప్పిన మాటలేంది, అయ్యా బాబు ఫాస్ట్ 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 అన్నాడు. ఇక మనం తల్లిదండ్రులు పట్టించుకోం, ఇంటి దగ్గర విషయాలు పట్టించుకోం. వాళ్ళు ఏమైపోతే మనకెందుకు? వాళ్ళు బంగారం తాకట్టు పెట్టారు, పొలాలు అమ్ముకున్నారు, ఒక 20 వేలు నాకు ఇచ్చారు, 20 వేలతో జల్సా చేయాలా, నాకు ఇష్టం, అంతే. మిత్రమా, ఇటు వెళ్తున్నావు చూసుకో, నువ్వు కూడా ముసలివాడి అవుతావు, నువ్వు కూడా ఒక పేరెంట్ అవుతావు, అప్పుడు మీ అబ్బాయి కూడా ఇట్లా చేస్తే ఎట్లుంటుంది? ఎస్, కళ్ళకు గట్టినట్టు చెప్తున్నా నేను. ఎస్, దిస్ ఇస్ అ మిస్టేక్ ద స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ రైట్ నౌ. ఎస్, ఇక్కడ ఇంటి దగ్గర ఒక మాటలు చెప్తారు, బయట ఒక మాటలు. నేనేమంటానంటే, ఏ కోర్సు నీ స్టెబిలిటీ, నీ ఫైనాన్స్, అంతే. ఆక్సిజన్, ఎస్, ఆక్సిజన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆక్సిజన్ బాస్, ఆక్సిజన్ ఆక్సిజన్ ఆక్సిజన్. ఈ ప్రపంచంలో నువ్వు, ఎస్, ఏది సాధించాలన్నా ఆక్సిజనే. ఆక్సిజన్ లేకపోతే ఈ క్లాస్ కూడా నేను చెప్పలేను. ఎస్, వితౌట్ ఆక్సిజన్ ఐ కెనాట్ ప్రొవైడ్ యూ క్లాస్ ఆల్సో మ్యాన్. నా దగ్గర ఆక్సిజన్ ఉంది కాబట్టి క్లాస్ చెప్తాను. సార్ ఆక్సిజన్ అంటే గాలి కదా, గాలి గాలే, కానీ ఆక్సిజన్ అంటే మనీ. ఎస్, దాన్ని సంపాదించడానికి ట్రై చేయి. అది ఏ మార్గంలో, ధర్మంగా, నీతిగా, నిజాయితీగా డబ్బు సంపాదించడం మొదలుపెట్టు, అంతే. ధర్మంగా కష్టపడు. ఎస్, వర్క్ చేయి, డబ్బు సంపాది ధర్మంగా, అంతే. డబ్బులు వస్తాయి ధర్మంగా. ఎస్, డబ్బులు వస్తాయి బాస్, బట్ టేక్స్ టైం. నేను అదే చెప్పేది ఏంటంటే, ఎస్,
అక్కడ ఉద్యోగాలు, ఇక్కడ ఉద్యోగాలు, అక్కడ నాన్ సెన్స్, ఇక్కడ ఈ చెత్త పనులన్నీ మానేసేయండి. ఫస్ట్ కోర్స్ నేర్చుకో, ఫస్ట్ నీట్గా చక్కగా కోర్స్ నేర్చుకో, బాగా డెవలప్ అవ్వు. ఎస్, పూర్తి స్థాయిలో కంపెనీకి వెళ్ళు, నువ్వు డబ్బులు సంపాదడం మొదలు పెడతావు. అంతేగాని అడ్డదారులు దొక్కి ఎస్ అధర్మంగా పూర్తి స్థాయిలో అంటే చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేయొద్దని నేను హెచ్చరిస్తున్నాను మీ అందరినీ, ఈ క్లాస్కి వచ్చిన మీ అందరినీ. ఎస్, ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ డోంట్ డూ లైక్ దిస్. ప్లీజ్ స్టడీ వెల్, కోర్స్ నేర్చుకోండి. మంత్ పరవైనా పర్లా, 2 మంత్స్ లేట్ అయినా పర్లా, చక్కగా సెటిల్ అవుతారు లైఫ్లో. మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీరు తల్లిదండ్రులు బాగుంటారు. ఎస్, మీరు పెళ్లి చేసుకున్న వాళ్ళు బాగుంటారు, మీ పిల్లలు అందరూ బాగుంటారు. దిస్ ఈజ్ వాట్ మై గైడెన్స్. అంతేగాని నాన్ సెన్స్ పనులు, ఫోన్ చేస్తే చాలు, "ఆ, ఎప్పుడు వస్తుంది జాబు, 15 డేస్లో ఇప్పించేస్తా, కన్ఫర్మ్ 15 డేస్లో ఆఫర్ ఇప్పించేస్తా." ఏంది ఆయన ఇప్పించేది, ఈయన తీసుకునేది, తీసుకున్న తర్వాత ఏం చేయాలో నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరాదు ఆఫరు. ఆ సంగతి నాకు తెలుసు, మీకు తెలియదు పాపం. వెళ్ళిపోతారు, ఆడేదో జరిగిద్ది, 2 మంత్స్ తర్వాత రిటర్న్ బ్యాక్, గో ఇన్ ద కెరియర్. సార్ కేకే సార్, మీరు అప్పుడు చెప్తే బాగుండేది, అప్పుడు చెప్పడానికి నన్ను గెలవలేదు కదా, అందువల్ల కుదరలా. ఎస్, అట్లాగా చాలా మంది జీవితాలు పాపం అట్ట నాశనం చేసుకుంటారు. ఓకే, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా. ఎస్, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ కోర్స్ నేర్చుకుంటున్నామంటే మనకి వల వేస్తారు, వలలు వలలు వేస్తారు. మనం ఆ వలలో చిక్కుకుంటే మిత్రులారా, జీవితం ఖాళీ, కుటుంబాలు నాశనం, అన్ని ఖాళీ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ జాబ్ అనేది స్కిల్ ఉంటేనే వచ్చింది, స్కిల్ లేకపోతే ఐటీ జాబ్ రాదు. ఎవరన్నా సరే నేను ఇప్పిస్తానంటే అది అబద్ధం, అది పచ్చి మోసం అంతే. స్కిల్ లేకుండా ఎట్లయ్యా, ఎట్లా, హౌ? ఒక డ్రైవర్ కావాలి నాకు, ఎస్, నాకు డ్రైవర్ కావాలి. రోజుకి 100 కిలోమీటర్స్ ప్రయాణం చేయాలి నేను, కారులో డ్రైవర్ కావాలి. నేనేం చేస్తాను, మంచి డ్రైవర్ని పెట్టుకుంటా. మా ఫ్రెండ్ చెప్పాడు, రే, ఈ డ్రైవర్ మంచి డ్రైవర్, నాకు తెలిసిన డ్రైవర్ పెట్టుకోరా అన్నాడు. నేనేం చేశాను, మా ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పేసి డ్రైవర్ని పెట్టుకున్నా. వాడేం చేశాడు, 100 కిలోమీటర్స్ ప్రయాణం, చివరికి ఇలా 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 వస్తా ఉంటే ఇక్కడ ఏదో సైడ్ కనపడింది, దానికి గుద్దేశాడు. కారు డ్యామేజ్, అవుట్, కథం. కారు పోయింది. 20,000 30,000 ఖర్చు. కారు పోతే పోయింది, పక్కన చెయ్యి కాలు ఇరిగితే మనిషే ప్రమాదం. మరి ఏంది, ఎందుకు ఈ ప్రాబ్లం? మా ఫ్రెండ్ చెప్పాడు, వాడిని చెక్ చేసుకున్నా, పెట్టేసుకున్నా, అయిపోయింది, ఇచ్చాం. చివరికి నేనేం చేస్తానయ్యా, నీ డ్రైవింగ్కి నీకు ఒక నమస్కారం, దయచేసి మీరు వెళ్ళండి అని నేనే స్వయంగా చెప్తా. కానీ ఒక డ్రైవర్ ఉన్నాడు, 6 నెలలు పర్ఫెక్ట్గా నేర్చుకున్నాడు, డ్రైవింగ్ ఎక్సలెంట్, సూపర్. వచ్చాడు ఇంటర్వ్యూకి, డ్రైవింగ్ నడుపుతున్నాడు, ఎక్సలెంట్గా ఉంది, సూపర్. ఇక నువ్వు 6 నెలలుగా, 6 సంవత్సరాలు నాకు అవసరంలా. నువ్వు 6 నెలలు డ్రైవింగ్ నేర్చుకున్నావో, 6 సంవత్సరాలు నేర్చుకున్నా నాకు సంబంధం లే. నువ్వు నాకేంది, నా రిక్వైర్మెంట్, ఐ నీడ్ టు ట్రావెల్ 100 కిలోమీటర్స్ పర్ డే. ఎస్, చక్కగా నడుపుతున్నాడు, సూపర్. నేను వెంటనే రెండో రోజు ఫోన్ చేస్తా, ఏమైనా డ్రైవర్, ఏం రాలేదని ఫోన్ చేస్తా. మూడో రోజు ఫోన్ చేస్తా. అంటే నువ్వు ఆ విధంగా స్కిల్ ఉంది కాబట్టి నీ దగ్గర. ఎస్, నువ్వు 10 ఏళ్ళు అని చెప్పినా అవతల వ్యక్తి నమ్ముతున్నాడు. ఎందుకు, వాయ్, నీ దగ్గర డ్రైవింగ్ స్కిల్స్ ఉన్నాయి, నేర్చుకున్నావు తపన ఇంట్రెస్ట్గా. అట్లాగా నేనేమంటానంటే, నీ దగ్గర స్కిల్ ఉంటే ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ కుదవలేదు. ఈ రోజు కాదు, రేపు కాదు. రెసిషన్ అంటావా, ఈ నెలలో ఉంటుంది, వచ్చే నెలలో పోద్ది, ఈ నెలలో ఉంటుంది, వచ్చే అంతే. రెసిషన్ అంటే కంటిన్యూగా రెసిషన్ ఉంటుంది. రెసిషన్ రెసిషన్ ఏందో, ఇది ఒక పెద్ద ట్రాజిడీ అయినట్టు. రెసిషన్ అంటే 2007 2008లో అది రెసిషన్, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఏముంది, చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. ప్రతి బిజినెస్లో సహజమే. రెసిషన్ అంటే ఇక మొత్తం అదే అదే ప్రచారం చేసుకుంటే ఎట్లా? ఉన్నాయి, ఐటీ సెక్టర్లో జాబ్స్ ఉన్నాయి, స్కిల్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి. ఓకేనా? Yes, okay. So thank you for your good patience, and try to write some key points after the class also. We'll share this documents, video. Okay. So please prepare well. Okay. Try to do some hard work. Just 3 4 months, ఒక 5 months టార్గెట్ పెట్టుకుంటే మనం చక్కగా మంచి జాబులు వస్తాయి. నౌకరీలో రెజ్యూమ్స్ పోస్ట్ చేయండి, కాల్స్ వస్తాయి, అంతే. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇది 1997 కాదు, ఇది 2004. ఎక్కడో ఉద్యోగాలు ఉన్నాయో మనకు తెలుసు, ఎలా ఉద్యోగాలు సాధించాలో మనకు తెలుసు. ఇది 1997లో అయితే మనకేం తెలియదు. ఇది 2004. మనకు లింక్డ్ఇన్ వచ్చింది, నౌకరీ వచ్చింది, ఫౌండ్ ఇట్ వచ్చింది, ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయో తెలియజేస్తుంది వెంటనే స్పాట్లో. మనం ఏం చేస్తున్నాం, కోర్సులు నేర్చుకొని తలకేం దిండేసుకొని నిద్రపోతూ ఉంటాం. కోర్సు నేర్పించిన తిడుతూ ఉంటాం. గురువునే తిడతారు కొంతమంది, గురువునే తిడతారు, దొంగన కొడుకులని గురువుల్ని.
వాళ్ళ పరిస్థితి నాకే తెలియట్లా. అంటే నేనేమంటానంటే ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలంటే ఎలా ఉంటాయి అని చెప్పాలి ఫస్ట్. ఎట్లా? నౌకరీలో వెతుకు, అసలు కంపెనీలు ఏమని వెతుకు, స్టైల్గా ఫ్యాషన్గా టక్ చేసుకుని ఇన్స్టర్ట్ చేసుకుని కంపెనీల చుట్టూ తిరగవయా. ఎక్కడ మాదాపూర్లో ఉన్నాయి, హైటెక్ సిటీలో ఉన్నాయి, అక్కడికి వెళ్తే ఎలక్ట్రానిక్ సిటీలు ఉన్నాయి, ఎక్కడ బెంగళూరులో, పూణే వెళ్ళు, ముంబై వెళ్ళు, చెన్నై వెళ్ళు, విశాఖపట్నం వెళ్ళు, ఇట్స్ సో మెనీ కంపెనీస్ ఆర్ అవైలబుల్. ఆ కంపెనీస్లో నువ్వు తిరగాలి. నువ్వు తిరగకుండా ఏం లేకుండా ట్రైనింగ్ ఇచ్చిన వాడే ఉద్యోగాలు ఎలా ఇప్పిస్తాడు? ట్రైనింగ్ ఇచ్చేవాడిది ట్రైనింగ్ బాధ్యత. ఉద్యోగాలు ఇచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీ అంతే. ఉద్యోగాలు ఇచ్చేది సాఫ్ట్వేర్ కంపెనీ, ట్రైనింగ్ ఇచ్చేది ట్రైనర్ అంతే. ఒకవేళ ట్రైనర్ ఉద్యోగాలు ఇప్పిస్తాడా అంటే ట్రైనింగ్ ఇవ్వలేడని అర్థం. కన్ఫామ్గా ట్రైనరే ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు అంటే ట్రైనింగ్ ఇవ్వడాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాడు అంతే. ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత సాఫ్ట్వేర్ కంపెనీది, ట్రైనర్కి ఏం సంబంధం? ఎస్, ఒక మంచి క్వాలిటీ ట్రైనింగ్, ఎక్సలెంట్ ట్రైనింగ్ నీకు ఇస్తే చాలు. ఆ ట్రైనింగ్ తీసుకుని నువ్వు ఉద్యోగాలు సాధించడానికి రెడీ అవుతావు అంతే. అట్లా చేయాలా? ఎస్, దిస్ ఇస్ మై ఎయిమ్ అంతే. నా ఎయిమ్ ఏంది? క్వాలిటీ ట్రైనింగ్, ఎక్సలెంట్ ట్రైనింగ్, ఇన్ డెప్త్ ట్రైనింగ్. ఎక్సలెంట్ ట్రైనింగ్ ఇస్తే ఈ ట్రైనింగ్ తీసుకొని నువ్వు ఎస్ నౌకరీలు రిజ్యూమ్ పెడితే, కాల్స్ వస్తే, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే జాబ్ వచ్చింది. అది నేను చెప్పే మోడల్. దిస్ ఇస్ జెన్యున్ మోడల్. అట్లా వెతుక్కోవాలి, అంతేగాని మనం బద్దకించకూడదు దేనికి కూడా. ఎస్, ప్రతిరోజు బద్దకించకూడదు. ఉదయాన్నే నిద్ర లేవాలి, చదువుకోవాలి, ఈ విషయాల గురించి తెలుసుకోవాలి, ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి వెతుక్కోవాలి, మనం అప్లై చేయాలి, వెళ్ళాలి అంతే. భయపడకూడదు. ఓకే. భయం ఎప్పుడు పడతాం? సబ్జెక్ట్ లేనప్పుడు భయపడతాం. ఓకే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ టు ఆల్. ఎస్. ఎస్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సార్. మనం రేపు గుడ్ మాట్లాడదాం. ఓకే, మిగతా విషయాలు రేపు మాట్లాడదాం. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ టుమారో. బై ఫ్రెండ్స్. గుడ్. గుడ్ నైట్ టు ఆల్. మాధవ్ సార్